गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री सच्चिदानंद शिवाभिनव्य नृसिंह भारत्यभिधान यतीन्द्रान् विद्यानिधीन् मंत्रनिधीन् सदात्मनिष्ठान् भजे मानवशंभुरूपान् सदात्मध्यान निरतं विषयेभ्यः पराङ्मुखं नौमि शास्त्रेषु निष्णातं चंद्रशेखर भारतीं विवेकिनं महाप्रज्ञं धैर्यौदार्य क्षमानिधिं सदाभिनवपूर्वं तं विद्यातीर्थं गुरुं भजे। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारती तीर्थमाश्रये। भारती करुणापात्रं भारती पदभूषणं भारती पदमारूढं भारती तीर्थमाश्रये। विद्याविनय संपन्नं वीतरागं विवेकिनं वंदे वेदांत तत्वज्ञं विधुशेखर भारतीं। परमहंस परिव्राजकाचार्य वर्युलु दक्षिणाम्नाय శృంగేరి శారదాపీఠాధీశ్వరులు తపస్సంపన్నులు సర్వశాస్త్ర సంపన్నులు సాక్షాత్ మూర్తిభవించినటువంటి శాస్త్రస్వరూపులు అయినటువంటి శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాములు మహాసన్నిధానం వారి ఆశ్రమ స్వీకారం 50 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ కార్యక్రమంలో శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారి గురించి మనం ప్రవచనం చెప్పుకుంటున్నాం. వీరి గురించి, వీరి గురువుల గురించి, వీరి పరమ గురువుల గురించి కొన్ని వివరాలు మనం తెలుసుకున్నాం. వీరి ఆశ్రమ స్వీకారం అంటే తల్లిదండ్రుల యొక్క అనుమతి ఏ రకంగా లభించింది, ఏ రకంగా ఆ వృత్తాంతం జరిగింది అనే విషయాన్ని సంక్షిప్తంగా చెప్తాను అని చెప్పి నిన్న నేను మనవి చేశాను. 1930 సంవత్సరంలో శ్రీనివాస శాస్త్రి అనేటువంటి బాలకునికి శృంగేరిలో ఉపనయనం జరిపించారు. ఉపనయనం జరిపించిన తర్వాత శృంగేరి పాఠశాలలో కావ్యశాస్త్రాలని, కావ్య నాటకాలని బోధింపచేశారు. అదే పాఠశాలలో శ్రీమఠ పాఠశాలలో చేర్పించారు అని అనుకున్నాం. అయితే ఇతడు ఎప్పుడూ కూడా, ఈ విద్యార్థి ఎప్పుడూ కూడా చదువు అనే ధ్యాసలోనే ఉండే అబ్బాయి ఇతను. ఇక వేరే ధ్యాసే లేదు. ఇక తోటి పిల్లలు, విద్యార్థులు కొద్దిగా ఎగతాళి చేస్తూ ఉండేవారట. కానీ దానిని ఏమీ పట్టించుకొనకుండా తుంగా నది ఒడ్డున కూర్చుని శ్రీనివాస శాస్త్రి చదువుకునేవారట. ఆ పిల్లలు ఎవరు నిద్ర లేవడానికంటే ముందే ఈ పిల్లవాడు శ్రీనివాస శాస్త్రి తుంగానది ఒడ్డుకు వెళ్ళిపోవడం, తనకు జరిగినటువంటి పాఠశాలలో గురువులు బోధించినటువంటి విషయాలని చదువుకోవడం, ఇది జరుగుతోంది. ఇలా జరుగుతూ ఉండగా 11 నెలలు గడిచాయి. 1930 సంవత్సరం మే నెలలో ఉపనయనం జరిగింది. అదే నెలలో పాఠశాలలో చేర్పించారు. 11 నెలలు గడిచినాయి. ఒకరోజు శృంగేరి నుంచి బెంగళూరులో నివాసం కదా రామశాస్త్రి గారు, వీళ్ళ తల్లిదండ్రుల యొక్క నివాస స్థలం బెంగళూరు కదా, బెంగళూరుకి ఒక ఉత్తరం వచ్చింది శృంగేరి నుంచి. దానిని తీసి చదివారు రామశాస్త్రి గారు. చదివి మౌనంగా ఉన్నారు, ఏం మాట్లాడలేదు, నిశ్శబ్దంగా ఉన్నారు. ఎందుకు, ఏమిటండి ఆ ఉత్తరం, ఎవరు రాశారు, ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి భార్య వెంకటలక్ష్మమ్మ గారు అడిగారు. ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ ఉత్తరం అని. ఎందుకు ఉత్తరాన్ని చదివి మీరు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు, ఏం జరిగింది, అసలు ఏమిటి ఆ ఉత్తరంలోని విశేషాలు అని చెప్పి భార్య వారి శ్రీమతి గారు అడిగారు. ఏం లేదు, శృంగేరి నుంచి ఉత్తరం వచ్చింది అన్నారు. మన పిల్లవాడు క్షేమంగానే ఉన్నాడు కదా, ఇది మొదటి ప్రశ్న. ఎందుకంటే శృంగేరిలో చదువుకుంటున్నాడు కదా పాఠశాలలో శ్రీనివాస శాస్త్రి అని చెప్పి అమ్మ అడిగింది. రామశాస్త్రి గారు బాగానే ఉన్నాడు, క్షేమంగానే ఉన్నాడు, బాగానే చదువుకుంటున్నట్ట, బాగానే ఉంది. మరి దేని గురించి అండి మీరు ఆలోచిస్తున్నారు, అంతా బాగానే ఉంది కదా, మౌనంగా ఎందుకున్నారు మీరు అంటే, దీంట్లో ఒక విషయం ఉంది, ఈ విషయాన్ని గురించి నిన్ను అడగాలి, నీతో సంప్రదించాలి, నీతో మాట్లాడాలి, దాని గురించి నేను కొంచెం నిశ్శబ్దంగా ఉన్నాను, మౌనంగా ఉన్నాను, ఏం మాట్లాడాలో తెలియట్లేదు నాకు అని చెప్పి అన్నారు.
ఏమిటండి ఆ విషయం, దేని గురించి విషయం రాశారు, శృంగేరి నుంచి ఏ విషయం మీద ఉత్తరం వచ్చింది అంటే, అప్పుడు రామశాస్త్రి గారు సూటిగా చెప్పారు, మన అబ్బాయికి సన్యాస ఆశ్రమాన్ని ఇస్తారట, తమ ఉత్తరాధికారిగా తమ శిష్యులుగా తీసుకుంటారట చంద్రశేఖర భారతి మహాస్వాముల వారు, జగద్గురువుల యొక్క సంకల్పం ఇది. అందుకు తల్లివైనటువంటి నీ అనుమతి కావాలట, నీవు అనుమతి ఇస్తే వాళ్ళు ఈ అబ్బాయిని ఉత్తరాధికారిగా, మన అబ్బాయిని ఉత్తరాధికారిగా తీసుకుంటారట, నిన్ను అడిగి సమాధానం రాయమన్నారు, ఇది ఉత్తరంలోని విషయము అని. నిన్ను ఎలా అడగాలి, నీతో ఎలా మాట్లాడాలి, అసలు ఈ విషయాన్ని ఎలా ప్రస్తావన చేయాలని చెప్పి కొద్దిగా నేను సంకోచిస్తున్నాను అని చెప్పి బరువైన హృదయంతో తండ్రి గారు, ఆ పిల్లవాడి తండ్రి గారు రామశాస్త్రి గారు వెంకటలక్ష్మమ్మ గారితో, శ్రీమతి గారితో పలికారు. వెంకటలక్ష్మమ్మ గారు వెంటనే చాలా చాలా సంతోషము, నేను అనుమతినిచ్చాను అని చెప్పి వెంటనే వ్రాయండి అన్నారు. ఇది సంభాషణ. అంతేగాని కొంచెం ఆలోచించడం కానీ, అయ్యో అబ్బాయిని తీసుకువెళ్ళిపోతున్నారా, ఇంకా మన వీళ్ళ దగ్గర ఉండడు కదా, తీసుకువెళ్ళిపోతున్నారా, ఇటువంటి దుఃఖం కానీ, ఇంకా నిజానికి చెప్పాలంటే ఆ రకమైనటువంటి క్లేశము కానీ, ఆ రకమైనటువంటి బాధ కానీ మరి రామశాస్త్రి గారికి ఉందేమో కానీ అమ్మగారికి మాత్రం ఎంత మాత్రం లేదు. జవాబు రాయండి, మీరు వెంటనే రాయండి, తల్లి అనుమతి ఇచ్చింది అని చెప్పి వెంటనే మీరు రాయండి అని చెప్పి అమ్మ సమాధానం చెప్పింది. చెప్తూ మన అబ్బాయికి ఈ సన్యాసాశ్రమం కానీ లభించినట్లయితే మనకు ఎంత అదృష్టం, మనం అందరం ఎంత తరిస్తాం, మనం పాపాల నుండి ఎంత మనం విముక్తులం అవుతాం. మనకు అదృష్టం ఉంటేనే, ఇదేదో పూర్వజన్మ సుకృతం ఉంటేనే మనకి ఇటువంటి భాగ్యం లభిస్తుంది. కాబట్టి మీరు వెంటనే కూడా మన సమ్మతిని వెంటనే శ్రీమఠానికి వ్రాయండి అని చెప్పి ఆమె అన్నది. రామశాస్త్రి గారు అసలు ఇటువంటి సమాధానం అమ్మగారి నుంచి వస్తుందని చెప్పి అసలు ఊహించలేదు ఆయన. వెంటనే రామశాస్త్రి గారు తల్లి అనుమతి ఇచ్చిందని చెప్పి వెంటనే ఆయన ఎందుకు సంకోచపడతారండి, ఏదైనా అమ్మ సంకోచపడుతుందేమో, అయ్యో స్త్రీ కదా, స్త్రీ సహజమైనటువంటి ఆ పుత్ర ప్రేమ వల్ల ఆమె ఏమైనా కొంత తటపటాయిస్తుందేమో అని ఆయనకు అనిపించింది. కానీ ఆవిడలో ఎంతమాత్రం అటువంటి సంకోచం లేదు. వెంటనే ఈ అబ్బాయి తల్లి సన్యాసాశ్రమ స్వీకారానికి అనుమతినిచ్చింది అని చెప్పి వెంటనే ఆయన జవాబు రాశారు. ఇక్కడ స్వాముల వారు చెప్తున్నటువంటి విషయంలో, అంటే ఈ తపశ్చక్రవర్తి గ్రంథంలో ఇక్కడ ఒక శ్లోకాన్ని పొందుపరిచారు. షష్ఠి కులాన్యతీతాని షష్ఠి మాగామికాని చ కులాన్యుద్ధరతే ప్రాజ్ఞః సన్యస్తమితి యో వదేద్. నేను సన్యాసాశ్రమాన్ని స్వీకరించాను అని ఏ పిల్లవాడైతే పలుకుతాడో, ఏ మహానుభావుడైతే పలుకుతాడో, ఆ మహానుభావుని వలన వాళ్ళకి ముందున్నటువంటి, అంతకుముందు జరిగిపోయినటువంటి 60 తరాలు, రాబోయేటువంటి 60 తరాలు సద్గతిని పొందుచున్నవి. అందరూ పవిత్రులైపోతారు. ఆ కులానికి సంబంధించినటువంటి 60 తరాలు ముందు వాళ్ళు, 60 తరాలు, ఇంకా 60 తరాలు రాబోయే తరాలు వాళ్ళు, అందరికీ కూడా సద్గతే. మరి ఇది ఇప్పుడు ఇటువంటి పిల్లవాడిని కన్నందువల్ల తల్లిదండ్రుల భాగ్యం ఎంతటి భాగ్యం అది. వాళ్ళు తరించడం కాదు, తమ పూర్వీకులు అక్కడి నుంచి అందరూ తరించిపోతారు. ఏమైనా వేరే లోకాల్లో బాధలు పొందుతూ ఉంటే, ఇంకా సంసార చక్రంలో తిరుగాడుతూ ఉంటే, జన్మ మరణ ప్రవాహం అనేటువంటి ఈ సంసారంలో వారి ప్రారబ్ధ కర్మల వల్ల అలాగే సంచిత కర్మల వల్ల వీటి వల్ల ఇంకా దుఃఖాన్ని పొందుతూ కానీ ఉన్నట్లయితే మొత్తం కర్మలన్నీ నశించిపోయి వాళ్ళకి పరమాత్మతో ఐక్యము లభిస్తుంది. ఇది ఎంత గొప్ప విషయం ఇది.
మరి ఇంత శాస్త్రము ఇంత గొప్ప విషయాన్ని చెప్తోంది కాబట్టి తమ కుమారుడు సన్యాసాశ్రమాన్ని స్వీకరించినట్లయితే ఎంత గొప్ప భాగ్యం అది. ఏ తల్లికి ఏ తండ్రికి ఇటువంటి భాగ్యం లభిస్తుంది? ఈ ప్రపంచంలో అందరూ పిల్లల్ని కంటున్నారు, కానీ ఎంతమందికి ఇటువంటి భాగ్యం లభిస్తుంది? ఇది కేవలం ఆ శివుని యొక్క, పరమశివుని యొక్క ఆదేశం ప్రకారమే, ఆలోచన ప్రకారమే ఇది జరుగుతుంది తప్ప ఇదేదో అనుకుంటే జరిగేది కాదు. ఇప్పుడు వాళ్ళల్లో కూడా జన్మతః సంస్కారం వచ్చేస్తుంది. అది నాకు అమ్మ నాకు నాన్న కావాలనే మాటే రాదు అసలు వాళ్ళ నోటమంట. ఎప్పుడైతే ఆ సంస్కారం వాళ్ళల్లో ఉద్బుద్ధమైందో, ఉంటుంది లోపల దాగి ఉంటుంది ఆ సంస్కారం ఉద్బుద్ధమైనప్పుడు అదే జ్ఞానోదయం అంటే. ఇటువంటి జ్ఞానోదయం కలిగినప్పుడు ఇక వాళ్ళకి తన కుటుంబం, భగవంతుడు తప్ప వేరే ఎవ్వళ్ళు కనిపించరు. భగవంతుని యొక్క దర్శనం వాళ్ళకి ఆ గురువుగారు కల్పింపచేశారు. అది గొప్ప విశేషం. అంటే వెంకటలక్ష్మమ్మ గారికి ఇంత గొప్ప విషయం, శాస్త్రీయమైనటువంటి ఇంత గొప్ప విషయం తోచడం అనేటువంటిది ఆమె ఎంత పుణ్యవంతురాలు, ఎంత సంస్కారవంతురాలు, ఎంత భగవంతుని యొక్క కృపకి పాత్రురాలైనటువంటి ఆమె అని చెప్పి ఆమెను అందరం కూడా ఆమెని మనం కొనియాడవలసి, ఆమెకు నమస్కారం పెట్టవలసినటువంటి సందర్భం. అయితే ఇటువంటి పిల్లవాడు ఉద్భవిస్తాడు, కానీ ఎవరి గర్భంలో, ఏ అమ్మ గర్భంలో ఈ పిల్లవాడు ఉద్భవించాలి అది కూడా ఆ భగవంతుడే నిర్ణయం చేస్తాడు. ఎందుకంటే అటువంటి బీజావాపం అక్కడ జరగాలి. ఆ శివగురువు ఆర్యాంబలకి ఆదిశంకరాచార్యుల వారు జన్మించారు అంటే అది కల్పనది, పరమశివుని యొక్క కల్పన. లేకపోతే ఇటువంటి సందర్భాలు, ఇటువంటి సంఘటనలు జరగవు. వారు జీవించినటువంటి ఆ 30 సంవత్సరాల వయస్సులో ఎంత సేవ చేశారు. భారతదేశం యొక్క పరిస్థితినే మార్చేశారు ఆయన. దుర్మతాలన్నీ కూడా, నాస్తిక మతాలన్నీ కూడా వేళ్ళూనడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో వారు ఉద్భవించడం, మొత్తం భారతదేశాన్ని మళ్ళీ సనాతన ధర్మం మీద నడిపించడం చేసినటువంటి గొప్ప కార్యం అది. ఒకవేళ మనం చెప్పుకున్నట్టుగా, ఒకవేళ శంకరాచార్యుల వారే కానీ భారతదేశంలో ఉద్భవించకపోతే మనమందరం ఈ స్థితిలో, మనం ఈ భగవంతుడికి నమస్కారం చేసుకునే స్థితిలో మాత్రం మనం ఉండేవాళ్ళం కాదు. ఇది చాలా గొప్ప విషయం. ఇది ఆ పరంపర ఈ విధంగా సాగుతోంది. ఏమండి, ఇది చాలా గొప్ప విషయం అని చెప్పి ఈ విధంగా చంద్రశేఖర భారతీ మహాస్వాముల వారికి శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారు 35వ పీఠాధిపతిగా, ప్రస్తుతానికి ఉత్తరాధికారిగా వారు నియమింపబడ్డారు. ఆ తరువాత వారు 1954వ సంవత్సరంలో వారు పీఠాధిపత్యాన్ని కూడా వహించారు. 1989వ సంవత్సరం వరకు పీఠాధిపత్యాన్ని వహించి వారు సిద్ధపురుషులుగా ఉండి, తపస్సంపన్నులుగా ఉండి, ఆత్మసాక్షాత్కారాన్ని పొంది, న్యాయంగా ఆత్మసాక్షాత్కారం పొందితే కర్మలు ఉండవు, కానీ కర్మలు చేస్తూ, ఇది గొప్ప విశేషం. శృంగేరి శారదాపీఠం యొక్క విశేషం ఏంటంటే శ్రీమఠ నిర్వహణ అనేటువంటిది కూడా కావాలి. శ్రీమఠం నిర్వహణ అనేటువంటి సక్రమంగా జరిగినట్లయితే భక్తులకి సరైన రీతిలో ఉపదేశం కూడా లభిస్తుంది. కాబట్టి ఆ శ్రీమఠ కార్యాలను నిర్వహిస్తూ వారు ఆత్మసాక్షాత్కార సంపన్నులై కూడా, తపస్సంపన్నులై, తపస్సిద్ధి లభించి కూడా శ్రీమఠ కార్యక్రమాలు నిర్వహిస్తూనే చివరిదాకా కూడా, చివరిలో వారు తమ ఉత్తరాధికారికి అంటే శ్రీ భారతీ తీర్థ మహాస్వాముల వారికి కార్యభారం ఒప్పిచెప్పి ఉండొచ్చు. ఎందుకంటే అప్పుడు జరిగినటువంటి వృత్తాంతం కళ్ళతో మనం చూడలేదు, కానీ ఈరోజు మనం కళ్ళతో చూస్తున్నాం. భారతీ తీర్థ మహాస్వాముల వారు, నేనిక ఆత్మచింతనలోనే ఉంటాను, మేము వెళ్ళాం. ఇది సప్తతి స్వీకార సందర్భంగా కొంతమంది పండితులకి సన్మానాలు అవన్నీ చేశారు. ఆ సందర్భంలో వెళ్ళినప్పుడు, ఆ సందర్భము లేదంటే అంతకుముందు శాస్త్రసభలకు వెళ్ళిన సందర్భము, మహాసన్నిధానం వారు
భక్తులని ఉద్దేశించి ప్రసంగం చేస్తున్నారు, ఉపదేశం చేస్తున్నారు. ఉపదేశం చేస్తూ నేనిక నా శిష్యస్వాములకి ఈ మఠ బాధ్యతలన్నీ కూడా ఒప్పచెప్పి నేనిక పూర్తిగా కూడా ఆత్మచింతనలోనే ఉంటాను. నేను ఈ విధమైన కార్యక్రమాల్లో నేను పాల్గొనట్లేదని మీరు అన్యథా భావించకండి చెప్పారు. ఆ రోజు ఉపదేశం సమయంలో మేము ఉన్నాం అక్కడ. నిజానికి మనస్సుకి మహాసన్నిధానం వారి శిష్యులమైనటువంటి మనందరి మనస్సులు కూడా కొంచెం క్లేశాన్ని పొందినటువంటి మాట వాస్తవం. ఎందుకంటే ప్రత్యక్షంగా మేము చూసింది ఏంటంటే గణపతి వాక్యార్థ సభలకి వారు రావడం మానేశారు. నిజంగా అంటే ఇప్పుడు మా సన్నిధానం వారుండగా ఏ విధంగా సభలు నిర్వహింపబడుతున్నాయో ఇప్పుడు కూడా అదే విధంగా నిర్వహింపబడుతున్నాయి. కానీ వారి దర్శనం మాత్రం సులభంగా అసలు దొరకట్లేదు. ఈ రాత్రిపూట చంద్రమౌళీశ్వర పూజ సమయంలో మనం అక్కడ వేచి ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే దర్శనం లభిస్తోంది. కాబట్టి ఏం చెప్తున్నానంటే ఇప్పుడు మనం చూస్తున్నాం మహాసన్నిధానం వారు ఉత్తరాధికారిని తీసుకుని కొంత శిక్షణ ఇచ్చారు అని చెప్పి మనం భావించాలి. శిక్షణ అనేటువంటిది అనేక విధాలు. అది ఉపదేశం కూడా కావచ్చు, ఉపదేశ రూపమైనటువంటి శిక్షణ కావచ్చు, శాస్త్రమైనటువంటి అదే బ్రహ్మ సాక్షాత్కారానికి దారి తీసేటువంటి ఉపదేశం అటువంటిది కావచ్చు, శ్రీమఠ కార్యాలను నిర్వహించే బాధ్యత కావచ్చు. ఇటువంటి బాధ్యతలన్నీ ఒప్పచెప్పిన సందర్భం మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇదే సందర్భం చంద్రశేఖర భారతీ మహాస్వాముల వారు కూడా చేశారు. వీరు ఆశ్రమ స్వీకారం చేయడం ఏమిటి, వెంటనే ఇంకక్కడి నుంచి బాధ్యతలన్నీ కూడా వీరికే మొత్తం బాధ్యతలు ఒప్పచెప్పారని కూడా మనం వింటాం. తనకు ఉత్తరాధికారిగా రావడం ఏమిటి, వారికి ఇవ్వడం. ఇప్పుడు కూడా నిజానికి అదే జరిగింది. ఇప్పుడు కూడా భారతీ తీర్థ మహాస్వాముల వారు కూడా ఆపనే చేశారు. అంటే ఇప్పుడు మనం ఈ సందర్భంలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సందర్భం గత పీఠాధిపతుల సందర్భంలో కూడా జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఊహించుకోవచ్చు. 1931వ సంవత్సరం మే 22వ తారీఖున ఇది జరిగింది. ఏమండి, మే 22వ తారీఖున అందరూ కూడా ముందు రోజు సాయంకాలం అంటే తెల్లారితే సన్యాసాశ్రమ స్వీకారం, ముందు రోజు సాయంకాలం రామశాస్త్రి గారు వాళ్ళ కుటుంబం అందరూ కూడా నరసింహవనానికి వెళ్ళి అక్కడ గురు సచ్చిదానంద శివాభినవ నృసింహభారతి స్వాముల వారి యొక్క అధిష్టానం ముందు కూర్చుని, ఇప్పుడు అధిష్టానాలు ఉన్నాయి కదా, కూర్చుని జగద్గురువుల రాక కోసం ఎదురు చూస్తున్నారు. జగద్గురువులు అంటే చంద్రశేఖర భారతీ మహాస్వాముల వారి యొక్క రాక కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడు తోటి బంధువులు, తోటి వచ్చినటువంటి కుటుంబ సభ్యులు మాట్లాడడం అనేది అంటే ఒక మనస్సులో ఉద్వేగం. రేపు తెల్లారితే మన అనుకున్నటువంటి అబ్బాయి జగద్గురువు కాబోతున్నాడు అంటే ఒక రకమైనటువంటి ఆనందం, ఉద్వేగం, ఆ క్షణాలు వేరు. బంధువుల్లో వాళ్ళు అంటున్నారట, నువ్వు తెల్లారితే నువ్వు జగద్గురు అవబోతున్నావు, నీతో సహజంగా ఇక మాట్లాడలేము, ఇక నువ్వు మరువకూడదు. ఎందుకంటే ఏమి మాట్లాడినా ఇలాంటి అజ్ఞానంతో కూడుకున్న మాటలు ఏం మాట్లాడాలన్నా ఇదే సమయం, తర్వాత మాట్లాడడానికి కూడా అవకాశం లేదు కదా. అంటే శ్రీనివాస శాస్త్రి ఆ అబ్బాయి చెప్పిన సమాధానం ఏమిటంటే, ఇప్పుడు ఒకళ్ళు వృక్షాన్ని పెరగడానికి ఈరోజు భూమిలో విత్తనం నాటుతారు, రేపటి దినమే ఫలాలు రావాలి అనుకోవడం అది న్యాయం కాదది అని అనడం. అంటే ఏంటంటే క్రమేణా ఆ రకమైనటువంటిది వస్తుంది. అది విత్తనం బీజావాపం అయితే జరిగింది కాబట్టి నేను కొంత మీకు అంటే ఈ సాన్నిహిత్యం అంటే సంసార బంధంతో సాన్నిహిత్యం ఉండదు అని చెప్పడంలో తాత్పర్యం. అదేవిధంగా ఆశ్రమ స్వీకారానికి ముందు రోజు రాత్రి అంతా ఉద్వేగ క్షణాలు కదా, తల్లిదండ్రులకు ఉద్వేగం, కుటుంబ సభ్యులకు ఉద్వేగం, ఇదంతా కూడా
ఇప్పుడు నా అనుకుని కాగలించుకున్నటువంటి ఆ పిల్లవాడు అసలు స్పర్శకే మనకి ఆ యోగ్యత లేకుండా ఉంటుంది, దూరంగా ఉంటారు కదా. ఆ రోజు రాత్రి చాలాసేపు అయిపోయింది కానీ ఎవరూ నిద్రపోలేదు, అంతా మెలకుగానే ఉన్నారు. ఎప్పుడు తెల్లారుతుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏం జరుగుతుందో కాదు ఎలా జరుగుతుందో అని చెప్పి ఉద్వేగం కదా. శిష్యస్వాములు కాబోయేటువంటి ఆ శ్రీనివాస శాస్త్రి గారు ఒక గదిలో బస చేస్తున్నారు, అందరూ కూడా అక్కడే గుమ్మిగూడి ఉన్నారు. ఆ పిల్లవాడు ఎందుకంటే ఇప్పుడు ఇదే కదా అవకాశం, ఆ పిల్లవాడితో సన్నిహితంగా ఉండేటువంటి అవకాశం ఇదే కదా. తెల్లారితే అవకాశం ఏముంది? అందరూ కూడా అప్పుడు మఠానికి సర్వాధికారి అయినటువంటి శ్రీకంఠ శాస్త్రి గారు అక్కడికి వచ్చి అందరూ కూడా శిష్యస్వాములు కాబోయే శిష్యస్వాములు ఉన్నటువంటి గదిలోంచి అందరూ బయటికి వచ్చేయాలి అని చెప్పి అన్నారట. అందరూ వచ్చేసేయండి బయటికి అని ఇంకా దగ్గర బంధువులు ఎవరైనా ఉంటే మాత్రం ఒక కొద్ది మంది దగ్గర బంధువులు ఎవరైనా ఉంటే 5 లేక 10 నిమిషాలు ఉండొచ్చు, అంతకు మించి ఉండడానికి లేదు, మిగతా వాళ్ళందరూ బయటికి వచ్చేయండి అన్నారు. అందరూ కూడా కఠినమైనటువంటి వాక్యమే అది. ఇంకా పిల్లవాడిని వదిలేసి వచ్చేయండి అనేటప్పుడు, ఎందుకంటే ఇంకా అప్పుడు ప్రారంభమయ్యేటువంటి పనులు బోళ్ళన్నీ ఉంటాయి కదా. కాబట్టి బయటికి వచ్చేయండి అన్న మాట కఠినమైనటువంటి వాక్యే. అందరూ కూడా ఎంతో బాధతో బయటకు వచ్చేసారు. ఒక 5-6 మాత్రం లోపల కూర్చున్నారు. తల్లిదండ్రులు ఉంటారు, దగ్గర బంధువులు అనుకునే మరీ దగ్గర బంధువులు అనుకునే వాళ్ళు 2-3 ఉండి ఉండొచ్చు. అందులో అంటే చెప్పాను కదండి, అజ్ఞానంతో వాళ్ళు మాట్లాడే మాటలు. అందులో ఒక ఆయన పెద్ద ఆయన లేచి శ్రీనివాసు ఈ రకంగా మాట్లాడడానికి అవకాశం లేదు, తెల్లారితే పేరుతో పిలుస్తారా? రేపటి నుంచి నీతో సహజంగా మాట్లాడలేము, ఇంత సన్నిహితంగా మాట్లాడలేము. నీవు నాతోటి నీ దగ్గర బంధువులతోటి కూడా ఇప్పుడు ఏ విధంగా అయితే ఉన్నావో అంత ప్రియంగా ఉండాలి, మమ్మల్ని మర్చిపోకూడదు, మాతో అంత ప్రియంగా నువ్వు ఉండాలి అని చెప్పి ఓ వృద్ధుడు అన్నమాట. అంటే శ్రీనివాసు ముఖం వెంటనే కూడా ఎర్రబారి పెదవులు వణికి ఆయనలో ఒక అంటే ఈయన ఇలా మాట్లాడతారా అని. అప్పుడు ఆయన అన్నారట, కాబోయే శిష్యస్వాములు, పెద్దలు మీరు ఈ విధంగా మాట్లాడడం మీకు తగదు, మీరు ఈ విధంగా మాట్లాడకూడదు అన్నారట ఆయన. అనేటప్పటికీ అంటే కాబోయే శిష్యస్వాములు వారిలో పూర్తిగా సంస్కారం పూర్తిగా అంతా నిండిపోయింది కాబట్టి వచ్చిన సమాధానం చూడండి ఎంత ఖచ్చితంగా సమాధానం చెప్పారో. నాకు ఇది ఇప్పుడున్నటువంటి సన్నిధానం వారు పూర్వాశ్రమంలో వారి తండ్రి గారికి చెప్పిన ఒక సమాధానం నాకు గుర్తొస్తుంది. ఆయనే చెప్పారు, శివసుబ్రహ్మణ్యావధాని గారే చెప్పారు, నాకు చాలా దగ్గర ఆయన. ఇప్పుడు ఆ తల్లిదండ్రుల యొక్క మనఃక్లేశము ఇంత అంతా కాదుగా. తన అనుకున్నటువంటి పిల్లవాడు తనాని కాదు, ఇక ఒక ఆశ్రమానికి ఇచ్చేసారు అంటే మరి ఆ దుఃఖం ఎటువంటిది అంటే ఆశ్రమ స్వీకారం ఇచ్చినటువంటి కొత్తల్లో కావచ్చు. ఈ శివసుబ్రహ్మణ్యావధాని గారు స్వామివారి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెడతారు కదా, నమస్కారం పెట్టి మరి ఇప్పుడు నేను అలా అనొచ్చో అనకూడదో తెలియగానే ఆయన అన్న మాటలు కాబట్టి చెప్తున్నా, అన్న మాటలనే నేను అనువదిస్తున్నాను కాబట్టి నాకు పెద్దగా పాపమేం కాదు. ఏమన్నట్టంటే మీ అమ్మ బాగానే ఉందనో ఏదో అన్నారు. మీ అమ్మ అలా అనకూడదు, సన్నిధానం వారు అలా అనకూడదు, మీ అమ్మ అని అనకూడదు, నా భార్య అని అనాలి మీరు అని చెప్పి ఈ మాటలు చెప్పింది ఈ శివసుబ్రహ్మణ్యావధాని గారే అన్నారు. పాపం ఎంతో మన బరువైన మనస్సుతో ఇలాగా స్వాముల వారు సన్నిధానం వారు ఇలా అన్నారండి అని చెప్పి ఆయన బాగా కళ్ళనీళ్ళు పెట్టుకుని చాలా ఇదయ్యారని కూడా చాలామంది చెప్తారు. ఆశ్రమ స్వీకారం ఇచ్చేటప్పుడు తండ్రి పడినటువంటి క్లేశం అని కూడా చాలామంది చెప్పింది కూడా నేను విన్నాను. ఏమండి, కాబట్టి ఈయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే
మీరు ఇలా మాట్లాడడం మీకు తగదు అని పెద్ద మనిషికి చెప్పడం. ఆయన ఎంత చిన్నబుచ్చుకున్నారో ఆ పెద్ద మనిషి. చెప్పాలి, చెప్పకపోతే కుదరదు కదా. ఇప్పుడు కొన్ని మాటలు దాని కఠినంగా ఉన్నా కూడా చెప్పాల్సిందే. ఇప్పుడు హితం మనోహారిచ దుర్లభం వచ, ఇది ఎక్కడంటే కిరాతార్జునీయంలో, భారవి రాసిన కిరాతార్జునీయంలో మాట ఇది. హితం మనోహారిచ దుర్లభం వచ. ఇప్పుడు నీ హితాన్ని నేను కోరినప్పుడు, నీ మంచిని నేను కోరినప్పుడు ఇక ప్రియమైన మాట ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఒక వ్యక్తి ఏదో తప్పు చేస్తున్నాడండి అనుకుందాం, కొంచెం తప్పుదారిలో ప్రవర్తిస్తున్నాడు. ఎవరు కూడా నువ్వు చేస్తున్నది తప్పు అని అనరు. ఇప్పుడు ఎవరో ఒకళ్ళ మీద చాడీలు చెప్తుంటే అవును కదా అని చెప్పి వీళ్ళు వెనకాల వంత పాడతారే తప్ప నువ్వు మాట్లాడుతున్నది తప్పు అని అనరు. తప్పు అని అంటే వాడు వీడిని వదిలేసి వెళ్ళిపోతాడేమో అని భయం. వీడిని ఎందుకు చేరతీస్తాడు? ఇప్పుడు వీడి దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నామండి మనం, అలా అనుకోండి. వీడి దగ్గర నుంచి ఏదో 10 రూపాయలు ఆశిస్తున్నాం. 10 రూపాయలు ఆశిస్తున్నప్పుడు నువ్వు ఇలా ప్రవర్తించడం తగదు సుమా అని చెప్పామనుకో, నువ్వు వెళ్ళు సుమా అంటాడు వాడు. నువ్వు వెళ్ళి రావయ్యా, ఇక నువ్వు నా దగ్గర అక్కర్లేదు వెళ్ళు అంటాడు. ఆ 10 రూపాయలు జేబులో పెట్టుకుంటాడు, ఇంకెప్పుడు వెళ్ళి పొమ్మంటాడు. కాబట్టి కానీ నువ్వు చేస్తున్నది తప్పు అని దండించడం అంటే మాటతో. హితం మనోహారిచ దుర్లభం వచ అని. ఇప్పుడు ధర్మరాజు ఒక గూఢచారిని పంపిస్తాడు. ఇది జరిగిన సందర్భం కూడా ఏంటంటే, ధర్మరాజు రాజ్యాన్ని కోల్పోయారు, వీళ్ళు పాండవులు రాజ్యాన్ని కోల్పోతే దుర్యోధనుడు అన్యాయంగా రాజ్యాన్ని ఆక్రమించి ఏం చేస్తున్నాడంటే చాలా గొప్పగా పరిపాలన చేస్తున్నాడు. ఎందుకని? ప్రజలకి వాళ్ళ మనస్సంతా కూడా పాండవుల వైపు ఉంది. వాళ్ళ మనసును తన వైపు తిప్పుకోవాలి కదా. ఇదొక కుత్సితమైనటువంటి బుద్ధి. నిజంగా వాళ్ళకి సేవ చేయాలి అని మంచి పరిపాలన అది వేరు. కానీ ఇక్కడ కుత్సితమైన ఆలోచన ఏమిటి, చెడ్డ ఆలోచన ఏమిటి? వీళ్ళ మనస్సులని మార్చి, పాండవుల వైపు అందరూ ఉన్నారు, వీళ్ళ మనస్సులను మార్చి నా వైపు వీళ్ళని తిప్పుకోవాలని చెప్పి ఆలోచన. ఈ ఆలోచనతో ఏం చేస్తున్నాడంటే దుర్యోధనుడు చాలా గొప్పగా పరిపాలన చేస్తున్నాడు, ప్రజలనికి ఆకర్షించేటట్టుగా పరిపాలన చేస్తున్నాడు. ఇప్పుడు ఈ గూఢచారిని పంపించాడు. ఒకసారి వెళ్ళి దుర్యోధనుడు పరిపాలన ఎలా ఉందో చూసిరా అని చెప్పి దుర్యోధనుడి యొక్క రాజ్యాన్ని పంపించాడు. ఈ గూఢచారి దుర్యోధనుడి యొక్క రాజ్యం అంతా తిరిగి వచ్చి చెప్తున్న మాట, ఓ ప్రభు, నేనంతా చూసొచ్చాను, కానీ హితం మనోహారిచ దుర్లభం వచ. నీ మనసుకి ఇష్టమైనది కావాలి, నీ హితాన్ని కోరాలి అంటే అటువంటి మాట దుర్లభము. కాబట్టి హితాన్ని కోరేటువంటి మాట అంటే అది మనస్సుకి కొద్దిగా నొప్పి పెడుతుంది. ఏమ్మా, ఇప్పుడు ఒక పిల్లవాడు నాకు 50 మార్కులు వచ్చేయండి, 60 మార్కులు వచ్చేయండి అన్నాడు. చాలా గొప్పగా వచ్చాయని చెప్పడం వేరు, నువ్వు ఇంకా బాగా చదవాలి అని చెప్పడం వేరు. ఇప్పుడు నువ్వు ఎంత బాగా వచ్చాయో అని చెప్తే ఆ పిల్లవాని యొక్క భవిష్యత్తు ఏముంటుంది? నువ్వు ఇంకా చదవాలయ్యా, ఇది సరిపోదయ్యా అని చెప్తే వాడి భవిష్యత్తు బాగుంటుంది. కానీ అది వాడి మనసుకి ఇష్టం ఉండదే. ఇప్పుడు కచేరీ చేశారండి ఒకళ్ళు, చాలా బాగా పాడారు, చాలా బాగా. దాంట్లో కొన్ని దోషాలని గమనించాడు మహాపండితుడు. ఇప్పుడు ఎలా ఉంది అంటే అందరూ ప్రశంసిస్తున్నారు. అమ్మ నువ్వు ఇలా కొంచెం పాడితే బాగుండును అని కానీ అన్నాడు అనుకోండి, అది హితం. అది నువ్వు ఈ తప్పు చేసావు, ఇలా తప్పు పాడావు ఇలాగా అని చెప్పి ఇంకొంచెం నువ్వు అభివృద్ధి చేసుకోవాలని చెప్పాడు అనుకోండి, అది మనసుకు కష్టం కలుగుతుంది. ఇంతమంది తనని పొగడతలతో ముంచేస్తుంటే నువ్వు ఇంకొంచెం బాగా పాడాలి అంటే మనసుకి కష్టం కలుగుతుంది. కానీ అది చెప్పినందువల్ల ఆవిడకి ఎంత ఉపయోగం? అక్కడ కచేరీ చేసిన ఆవిడికి రేపు పొద్దున్న వచ్చే కచేరీలో దోషాలు ఉండవు కదా. కాబట్టి హితం మనోహారిచ దుర్లభం వచః అని. హితము మనస్సుని హరించేటువంటి, మనస్సుకి సంతోషాన్ని కలిగించేటువంటి వాక్యము ఈ ప్రపంచంలో దుర్లభము అని చెప్పి ఆ గూఢచారి చెప్తూ
దుర్యోధనుడి యొక్క రాజ్యం అద్భుతంగా ఉంది, వాడి పరిపాలన అద్భుతంగా ఉంది అని చెప్పుకుంటూ వస్తాడు. మరి ధర్మరాజుగా మనసుకు నచ్చుతుందా ఆ మాట? వీడేమో అసలు బాగా చేయట్లేదంటే ధర్మరాజుకు నచ్చుతుంది, కానీ చాలా బాగా చేస్తున్నాడంటే ధర్మరాజుకు నచ్చుతుందా? కాబట్టి హితం మనోహారిచ దుర్లభం వచః అని చెప్పి ఇంతగా ఎందుకు వచ్చిందంటే ఇదంతా కూడా ఈ పెద్ద ఆయన ఈ కాబోయే రేపొద్దున్న కాబోయే శిష్యస్వాములు ఎవరైతే ఉన్నారో, ఉత్తరాధికారి కాబోయేటువంటి ఆ పిల్లవాడి దగ్గర ఇలా అనొచ్చా, నువ్వు మమ్మల్ని మర్చిపోకూడదు, మాతో ఇలాగే మాట్లాడాలి, ఇప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉండాలి, అసలు ఈ మాటలే తప్పు కదా, మాటలే మాట్లాడకూడదు, అప్పుడు మీరు ఇలా మాట్లాడటం మీకు తగదు అని చాలా కఠినంగా స్పష్టంగా సూటిగా సమాధానం చెప్పారు అని చెప్పి కూడా చెప్పుకుంటారు. ఆ పెద్ద ఆయన కూడా ఎంతో సిగ్గుతో తల వంచుకున్నారు అని చెప్పి కూడా చెప్పుకుంటారు. అంటే శాస్త్రం ఏం చెప్తా ఉందంటే సమూహం సర్వభూతేషు అని, అంటే అందరి పట్ల కూడా నేను సమానంగా ఉంటాను, ఇక నా స్వపరభేదము ఉండదు. అదే కదండి, ఇప్పుడు మనం సంసారంలో ఉన్నామంటే స్వపరభేదం ఉన్నది, ఉండాలి కూడా, లేకపోతే సంసారంలో ఎలా కుదురుతుందండి చెప్పండి. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఏడుస్తున్నారండి, ఆకలితో అలమటించేస్తున్నారు, ఇద్దరు చంటి పిల్లలు ఆకలితో అలమటించేస్తున్నారు. ఒక తల్లి వచ్చి ముందు ఎవరి పిల్లవాడికి పాలిస్తుంది, ఆహారం ఇస్తుంది, రెండో పిల్లవాడికి ఇస్తుందా? తప్పదు. ఇది వ్యవహారంలో అసలు భేదంతో కూడుకున్నటువంటిది ఈ ప్రపంచం. ఇప్పుడు మనం చెప్పకూడదు కానీ ఇద్దరు పిల్లలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారండి, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, రక్షిస్తే ఒకరిని రక్షించగలం. తల్లి వెళ్ళింది, తల్లో తండ్రో వెళ్ళారు, ఎవరిని రక్షిస్తాడు? తనకు పుట్టినవాడిని ఒకరినే రక్షించగలడు, ఇద్దరిని రక్షించలేడు, ఎవరిని రక్షిస్తాడు? తప్పదు. ఇది స్వపరభేదం, ఇది నా పర అని చెప్పి భేదం ఈ ప్రపంచంలో మనం ఎంతకాలం అయితే ఉంటామో అంతకాలం ఈ భేదం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది, ఈ స్వపరభేదం. కానీ ఎప్పుడైతే సర్వసంగ పరిత్యాగం చేశారో, ఈ ప్రపంచంతో నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి మనసులో భావన చేసుకుని ఆశ్రమ స్వీకారం అది, ఇక నాకు ఈ ప్రపంచంతో నాకు ఏ రకమైన సంబంధం లేదు అని, అంటే మానసికంగా. కానీ అలాగని చెప్పి మఠాన్ని వదిలేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అందరూ దుర్మార్గులు, దుష్టులు, పాపులు అందరూ కూడా ఆక్రమిస్తే మఠం ఏమైపోతుంది? నిజమైనటువంటి భక్తులు ఏమైపోతారు? కాబట్టి మఠాన్ని కూడా కాపాడాలి. ఇప్పుడు ఉపదేశం చేయాలి కదా, ధర్మోపదేశానికి క్షేత్రం అది, స్థానం అది, పవిత్రమైనటువంటి స్థానం అది. కాబట్టి మఠాన్ని కూడా కాపాడుకోవాలి. సర్వసంగ పరిత్యాగం చేసినా కూడా మఠాన్ని కాపాడుకునేటువంటి భారం తనలో ఉంది కాబట్టి ఆ పని కూడా నిర్వహిస్తున్నారని చెప్పి మనం అనుకోవాలి. అప్పుడు శ్రీకంఠ శాస్త్రి గారు వచ్చారని చెప్పుకున్నాం కదా, మీరందరూ వెళ్ళిపోండి, ఎవరో ఒక 5-6 ఉంటే ఉండండి, అది కూడా 5-10 నిమిషాలు, మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని చెప్పారని అనుకున్నాం కదా. అప్పుడు శ్రీకంఠ శాస్త్రి గారు అంటున్నారట శ్రీనివాస శాస్త్రితో, రేపు నీవు పొద్దున్నే రేపు సన్యాసం స్వీకరిస్తావు, నువ్వు సన్యాసం స్వీకరించిన తర్వాత నీ తల్లిదండ్రులకు కానీ ఎవరికి కూడా పెద్దలకి ఎవరికి కూడా నమస్కారం చేయరాదు, కాబట్టి ఇప్పుడే వెళ్ళి వాళ్ళందరికీ నమస్కారం చేసి తిరిగి రమ్ము అని చెప్పి శ్రీకంఠ శాస్త్రి గారు చెప్పారట. ఇక్కడే ఏదో ఒక వాక్యాన్ని కూడా ఉదహరించారు, పితృవంద్యోహి మస్కరి ప్రసూర్వంద్య ప్రయత్నత అని. సన్యాసికి పూర్వాశ్రమంలో సన్యాసి యొక్క తండ్రే నమస్కరించాలి. ఇది చెప్పుకుంటారు, ఇది మన సన్నిధానం వారి సందర్భంలో, అంటే నేను వెళ్ళలేదు కానీ చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. ఈ విధుశేఖర భారతీ మహాస్వాముల వారు వీరి పూర్వాశ్రమంలో తాతగారు నాయనమ్మ గారు ఇప్పటికీ చాలా జీవించి ఉన్నారు. వాళ్ళు కూడా మహాతపసంపన్నులు. వాళ్ళు వేదంలో అద్భుతమైనటువంటి ఇది పిల్లలందరికీ కూడా వేదం చెప్పుకున్నటువంటి మహానుభావుడైన. ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఎంత వయసు అండి పూర్వాశ్రమంలో తాతగారు, అంతవరకు కూడా ఈ పిల్లవాడు తాతగారికి నమస్కరించిన సందర్భం, ఆశ్రమాన్ని ఇవ్వడం ఏమిటి? మొట్టమొదటిగా తాతగారు
ఆ పిల్లవాడికి నమస్కారం చేశారు అని చెప్పి ఇదొక చిత్రమైనటువంటి చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో అద్భుతమైనటువంటి సంఘటనగా దానిని, సరే తల్లిదండ్రులు వాళ్ళు నమస్కారం చేశారు, తాతగారు అంత పెద్ద ఆయన సాష్టాంగపడి నమస్కారం చేశారు అని చెప్పి ఇదొక, అంటే మనకి ఇవన్నీ కూడా ఆశ్చర్యంగాను ఒక వింతగాను, వింత కాదు ఇది సహజము అని అర్థం. ఈ సహజమైనటువంటివి కొన్ని మనకి తెలియదు కాబట్టి, మన ప్రవృత్తిలో లేదు కాబట్టి వింతగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి సన్యాసికి తండ్రి నమస్కరించాలి, తల్లికి మాత్రం సన్యాసి నమస్కరించవచ్చు అన్నది శాస్త్రం ఉన్నది అని చెప్పి ఒక వాక్యాన్ని కూడా మనం ఇక్కడ చెప్పడం జరిగింది. తెల్లారగానే 1931 సంవత్సరం మే నెల 22వ తారీఖు ఏమండి, అది శృంగేరి చరిత్రలో చాలా చాలా ముఖ్యమైనటువంటి, అంటే సువర్ణాక్షరాలతో లిఖింపబడేటువంటి తేదీ అది. వైదిక కర్మలన్నింటినీ చేశారు. సన్యాసం ఇచ్చే సమయంలో ఒక సంప్రదాయం ఒకటి ఉందిట. ఏంటంటే సన్యాసం ఇవ్వాలి కదా, మహాసన్నిధానం వారు కాబోయే సన్నిధానం వారికి సన్యాసాశ్రమం ఇవ్వాలి కదా. అప్పుడు బాలుడు తల్లితో అమ్మ నాకు సన్యాసము స్వీకరించడానికి అనుమతి నిమ్ము అనాలి. తల్లి స్వయంగా అనుమతినివ్వాలి. అన్న తర్వాత తల్లి సమ్మతిని స్వీకరించిన తర్వాత ఈ శిష్యుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి నన్ను శిష్యునిగా స్వీకరించి మహావాక్యము యొక్క ఉపదేశము చెయ్యము అని ప్రార్థించాలి. ఇది జరిగేటువంటి తంతు. ఇవన్నీ మంత్రాలు ఇవన్నీ కూడా ఉంటాయి, వైదిక కర్మలు అన్నీ ఉంటాయి, కానీ ఇది జరిగేటువంటి విధానం. ఇది ఆ నదీ తీరంలో అందరి ముందు జరుగుతుంది. ఇది ఎప్పుడు కూడా అందరి ముందు. ఇప్పుడు మనం అన్నీ హనుమత ప్రసాద్ గారు చూడండి ఎన్ని పటాలు వేయించారో. భారతీయ తీర్థ మహాస్వాముల వారి యొక్క సన్యాసాశ్రమ స్వీకారం అంతా వేశారు చూడండి. తుంగా నదీ తీరంలో ఆశ్రమం ఇస్తున్నారు, సన్యాసాశ్రమాన్ని ప్రసాదిస్తున్నారు. ఎవరు? అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారు భారతీయ తీర్థ మహాస్వాముల వారికి ఆశ్రమాన్ని ఇస్తున్నారు. అవన్నీ చిత్రపటాలు మనం ఒకసారి చూస్తే మనకు కనిపిస్తాయి. ఇదే సంఘటన చంద్రశేఖర భారతీ మహాస్వాముల వారు అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారికి, అంటే పూర్వాశ్రమంలో శ్రీనివాస శాస్త్రి అనే బాలకుడికి ఆశ్రమాన్ని ఇచ్చేటువంటి సందర్భంలో జరిగినటువంటి విషయాలు. అప్పుడు రామశాస్త్రి గారు, ఇవన్నీ ఉద్వేగ క్షణాలు కదా, భార్యతో అన్నారట, చాలామంది ఉంటారు, గుంపు జనమంతా ఉంటారు, కాబట్టి ధైర్యంగాను నిదానంగాను చెప్పాలి, అనుమతించానని చెప్పాలి అని చెప్పి ఒక మాట అన్నారట. ఆమె కూడా దానికి సమ్మతించి అనుమతిని ఇవ్వవలసినటువంటి సందర్భం వచ్చింది. తుంగానది ఒడ్డులో ఈ వటువు శ్రీనివాస శాస్త్రి, తర్వాత జగద్గురువురు చంద్రశేఖర భారతీ మహాస్వాముల వారు నిలబడి నది గట్టు మీద నిలబడి ఉన్నారు. వెళ్ళి శ్రీనివాస శాస్త్రి తల్లి అనుమతిని కోరారు. సమ్మతము అన్నారట ఆవిడ. వెంకటలక్ష్మమ్మ గారు తృప్తితో సమ్మతం అన్నారట. ఇది గ్రంథంలో కూడా తల్లిదండ్రులకి ఇది ఒక పరీక్షాకాలము, పరీక్షాకాలం ఇది. ఎందుకంటే ఎంతో పిల్లవాడిని కొడుకుని ఎంతో దగ్గరికి తీసుకొని కౌగిలించుకొని ముద్దాడుతూ ఎంతో ఆనందంగా గడిపేటువంటి ఆ సందర్భం అంతా కూడా ఒక్కసారి దూరం అవుతుంది కదా. కాబట్టి గ్రంథంలో కూడా ఏమంటున్నారంటే ఎంత గొప్ప ఆశ్రమమే కానీ అందుకు సమ్మతించే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు అంటే ఎంతమంది ఉన్నారంటే ఇది మనస్సుకి ఎక్కాలి కదా. ఇప్పుడు ఇది నాకు 60 తరాల ముందు 60 తరాల తర్వాత ఇదంతా కూడా పునీతులు అవుతారనే విషయం మనస్సుకు కూడా రావాలి కదా. అది కేవలం శృంగేరి పీఠం యొక్క భక్తుల యొక్క భాగ్యమే తప్ప మరొకటి కాదు. వెంకటలక్ష్మమ్మ గారు నాకు సమ్మతమే, నా పిల్లవాడిని మీ ఆశ్రమానికి మీ పీఠానికి ఉత్తరాధికారిగా ఇవ్వడానికి నాకు సమ్మతమే అని పలకడం
శృంగేరి భక్తుల యొక్క భాగ్యము తప్ప మరొకటి కాదు. మరి నిజంగా కాకపోతే, పరంపర అలా రాకపోతే ఆలోచన చేయండి, ఎంత గొప్ప మహనీయులు. అటువంటి వ్యక్తులతో పోల్చదగినటువంటి వ్యక్తి ఇన్ని వందల కోట్ల జనంలో ఒక్కళ్ళైనా ఉన్నారా? ఒక్కళ్ళు కూడా లేరు. అనుపమానమైనటువంటి నిరుపమానమైనటువంటి పీఠాధిపతులు, ఆ సంస్థ, ఆ తీరే వేరు, ఆ పద్ధతే వేరు. ఆ కలిగేటువంటి మనస్సు కలిగేటువంటి ఆ సద్భావనలే వేరు. ఆ శృంగేరి పీఠం యొక్క అంత గొప్ప మహత్వం ఏమండి. ఆమె నాకు సమ్మతమే అన్న తర్వాత మన చంద్రశేఖర భారతి మహాస్వాముల వారు, మహాసన్నిధానం వారు ఈ అబ్బాయి శ్రీనివాస శాస్త్రికి అభినవ విద్యాతీర్థ అని చెప్పి యోగ పట్టాన్ని ఇచ్చి అనుగ్రహించారు. మహావాక్యాల యొక్క ఉపదేశం చేశారు. అంటే మహావాక్యాలు ఇప్పుడు తత్వమసి, తత్వమసి ఒక వాక్యానికి అర్థం చెప్తా. తత్వమసి, తత్ అంటే ఆ పరమాత్మ, త్వం నీవు అసి అయితివి. నీవు అంటే జీవుడివి, ఆ పరమాత్మవే అయితివి. ఇప్పుడు చిన్నగా వేదాంత విషయాన్ని కొద్దిగా చెప్తాను. నేను ఏమనుకుంటున్నానంటే జీవుణ్ణి అని అనుకుంటున్నాను. నేను ఈ లోకంలో జన్మించాను, జీవుణ్ణి అనుకున్న తర్వాత ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి ఓ మనుష్యుణ్ణి, నేను బ్రాహ్మణుణ్ణి అని చెప్పి ఇంకా చాలా ఆపాదించుకున్నాను. నేను అనే నా యందు బ్రాహ్మణత్వాన్ని, మనుష్యత్వాన్ని, అనేక ధర్మాలను ఆపాదించుకున్నాను. అన్నిటికంటే ప్రధానమైనది జీవుణ్ణి, నేను జీవుణ్ణి అని. నేను అంటే ఎవరు అసలు? ఒక గట్టి ప్రజ్ఞాన ఘనం. అది ఓ పెద్ద ఉప్పు తళతళ మెరిసేటువంటి ఉప్పు ముద్ద లాంటిది. అది చైతన్యం, ఘనీభూతమైనటువంటి చైతన్యం. ఈ ఘనీభూతమైనటువంటి చైతన్యానికి కొన్ని ఉపాధుల సంబంధం కారణంగా జీవత్వ వ్యవహారం కలిగింది. చైతన్యమే మనమందరం కూడా చైతన్య స్వరూపులమే, భగవత్ స్వరూపులమే, ఎంతమాత్రం సందేహం లేదు. కానీ నేను పలానా తల్లిదండ్రులకు పుట్టాను, నేను పలానా వంశంలో వాడిని, ఇంకన్నీ ఎన్నో నాకు ఈ గోత్రము, నేను ఇటు అని చెప్పి ఎన్నో ఆపాదన చేసుకున్నాం. కానీ వస్తుతః చైతన్య స్వరూపం మనం. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఉదాహరణ అంటే లేని ధర్మాలు ఆపాదింపబడ్డాయి అని. ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం కదా చైతన్యం అంటే. నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం. ఏ చైతన్యము దాని యందు ఏ రకమైనటువంటి గుణాలు లేవు. నిర్విశేష పరబ్రహ్మ ఆయన, సవిశేషం కాదు. సవిశేషం అంటే సగుణ బ్రహ్మ, మళ్ళీ ఆయన వేరు. సగుణ బ్రహ్మకి మళ్ళీ మృత్యు ఉన్నది. సగుణ బ్రహ్మకి శాశ్వతం కాదు, కూటస్థ బ్రహ్మ కాదాయన. ఈ చైతన్యం ఏదైతే ఉన్నదో గడ్డకట్టినటువంటి శాశ్వతమైనటువంటి నిర్వికారమైనటువంటి చైతన్యం, అది జ్ఞానస్వరూపం, జ్ఞానం, అది చిత్స్వరూపం. దీనికి ఈ చైతన్యమే ఏమనుకుందంటే నేను కర్తని, నేను భోక్తని, నేను ఈ పని చేస్తున్నాను, నేను చదువుతున్నాను, నేను తింటున్నాను, ఈ రకమైన నేను అంటే చైతన్యం తినడం ఏమిటి, చెయ్యడం ఏమిటి? చైతన్యం అందు ఈ ధర్మాలు ఉన్నాయా? కర్తృత్వ భోక్తృత్వ ధర్మాలు ఏమీ లేవు. ఎందువల్ల? నిర్గుణ నిరాకారమైనటువంటి నిర్విశేషమైనటువంటి పరబ్రహ్మ. కానీ ఈ అంతఃకరణము, మనస్సు, అంతఃకరణం అనే ఉపాధి యొక్క సంబంధం. ఎప్పుడైతే ఈ సంబంధాన్ని ఎవరు కలిగింపజేశారు? భగవంతుడే కలిగింపజేశాడు. మన ప్రారబ్ధ కర్మ అది. మన ప్రారబ్ధ కర్మలతో మళ్ళీ మనం ఉద్భవించాలి, పాపాలను పుణ్యాలను అనుభవించాలి. పాపాలు చేసుకుంటే పాపాలను అనుభవించాలి, పుణ్యాలను చేసుకుంటే పుణ్యాన్ని అనుభవించాలి. ఏది అనుభవించాలన్నా కూడా ఒక ప్రాణం ఉండాలి కదా, ఉత్పత్తి పుట్టుక ఉండాలి కదా. అదేదో వాడి అదృష్టం బాగుంటే మానవుడు లేదంటే క్రిమి కీటకాదులుగా ఉద్భవించేస్తాడు. కాబట్టి ఉద్భవించాలి. కాబట్టి మళ్ళీ ఇదంతా భగవత్ ప్రేరణే. ఏమిటి? ఉపాధి అంటారు. ఈ అంతఃకరణం అనేటువంటి ఉపాధి సంబంధం వల్ల అంతఃకరణంలో ఉన్న ధర్మాలు ఈ చైతన్యంలో భాషిస్తున్నాయి. వస్తుతః చైతన్యంలో ఏం లేవు. కానీ ఈ అంతఃకరణంలో కర్తృత్వ భోక్తృత్వాది ధర్మాలు ఉన్నాయి. ఈ శరీరం అనే ఉపాధి, ఈ శరీరం అనే ఉపాధి వల్ల శరీర ధర్మాలు దాని యందు భాషిస్తున్నాయి. నేను కుంటివాడిని, మూగవాడిని,
నేను అంధుడిని, ఈ రకమైనటువంటి వ్యవహారాలు ఇవన్నీ వస్తుతః ఇంద్రియ ధర్మాలు. కుంటితనం, మూగతనం, గ్రుడ్డితనం ఇవన్నీ కూడా ఇంద్రియ ధర్మాలు, చైతన్య ధర్మాలు కావు. నేను మూగవాడిని ఎందుకు అవుతాను? నేను గుడ్డివాడని ఎందుకు అవుతాను? నేను ఎప్పుడూ గుడ్డివాడని కాను. నా కళ్ళు లేకపోయినా నేను గుడ్డివాడని కాను. నేను అంటే చైతన్యం కాబట్టి. కానీ నేను కుంటివాడిని, లేదా నా కళ్ళు చాలా బాగున్నాయి, నేను చాలా బాగా చూస్తున్నాను, నేను అసలు చూడకపోతుని, ఇవన్నీ కూడా, ఈ ధర్మాలన్నీ కూడా ఉపాధి వశం వల్ల అంతఃకరణము లేదా ఇంద్రియాలు లేదా శరీరము, ఈ ఉపాధుల సంబంధం కారణంగా ఏర్పడినవే తప్ప వస్తుతః చైతన్యమందు ఏ ధర్మాలు లేవు. దీనికి చిన్న ఉదాహరణ చెప్తా మీకు. తెల్లని స్వచ్ఛమైనటువంటి దగదగా మెరిసే తెల్లని స్ఫటికం, అక్కడ అంత స్ఫటికం పెట్టాం, ఇక్కడ స్ఫటికం ఉన్నది. దాని పక్కనే ఎర్రని మందార పుష్పం పక్కన ఉన్నది. ఈ స్ఫటికం ఎలా కనిపిస్తుంది? ఈ ఎరుపుతనం దాంట్లో భాషించి రక్తః స్ఫటికః అనే జ్ఞానం కలుగుతుంది మీకు. ఈ స్ఫటికము రక్తః అంటే ఎరుపుగా ఉన్నది, ఎర్రగా ఉన్నది అని. నీకు తెల్లగా ఉన్నదని చెప్పినా నువ్వు వినవు. తెల్లగా ఉన్నది ఎందుకని నీకు కనిపిస్తుంది? ఎర్రగా కనిపిస్తోంది. నీకు తెల్లగా ఉన్నదంటే ఎందుకు నమ్ముతావు నువ్వు? అజ్ఞానం. అయితే ఈ ఎరుపుతనము ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది ఎరుపుతనం? ఈ ఉపాధి, దీనినే ఉపాధి అంటారు. ఉపాధి అంటే పక్కన ఉన్న ఒక వస్తువు అనుకోండి. ఇది అన్ని శాస్త్రీయమైనటువంటి పారిభాషిక పదాలు. దీన్నే టెక్నికల్ వర్డ్స్ అని ఇవన్నీ అంటూ ఉంటారు కదా. ఆ శాస్త్రం చదువుకుంటే ఆ శాస్త్ర పరిభాష బాగా వంటబట్టి ఈ పదాలన్నీ కూడా కాస్త ప్రయోగానికి వస్తాయి. ఇక్కడ ఉపాధి అంటే సంబంధం, పక్కన ఉన్నటువంటి ఒక వస్తువు. ఆ ఎర్రని పుష్పం అనే పక్కన ఒక వస్తువు ఉన్నది కాబట్టి ఈ ఎర్రని పుష్పంలో ఉన్నటువంటి ఎరుపుతనము ఆ చైతన్యం పక్కన ఉన్నటువంటి స్ఫటికంలో భాషించి ఏమని అయింది అంటే రక్తః స్ఫటికః అనే జ్ఞానం కలిగింది. వస్తుతః శ్వేతః స్ఫటికః అని, తెలుపుగా ఉంటుంది స్ఫటికం, కానీ రక్తః స్ఫటికః అని. ఈ జ్ఞానము ఎప్పుడు పోవాలి చూడండి. ఈ రక్తః స్ఫటికః అనే జ్ఞానము ఎప్పుడు పోతుంది? మీరే చెప్పండి, ఎప్పుడు పోతుంది? ఈ ఉపాధి ఎర్రని పుష్పాన్ని అక్కడి నుంచి తొలగిస్తే, అక్కడి నుంచి తీసేసాం అనుకోండి, ఉపాధిని పక్కన పెట్టేసాం అనుకోండి, ఉపాధిని తీసేస్తే స్ఫటికంగానే మిగిలింది. ఇంక దానిలో ఏ రకమైనటువంటి అన్య గుణాలు ఏమీ కూడా భాషించలేదు. ఇది ఒక దృష్టాంతం కోసం చెప్పింది మీకు. చైతన్యం కూడా అటువంటిదే. అక్కడ ఎర్రని మందార పుష్పం అన్నట్టుగా ఇక్కడ పక్కన ఉపాధులు అంటే ఇంద్రియాలు, శరీరము, అంతఃకరణము ఏవైతే ఉన్నాయో, ఉపాధులు ఏవైతే ఉన్నాయో వీటి సంబంధం వల్ల జీవత్వ వ్యవహారం కలిగింది. వస్తుతః ఈ జీవత్వ వ్యవహారం, అక్కడ రక్తత్వ వ్యవహారం అన్నట్టుగా ఇక్కడ జీవత్వ వ్యవహారం కలిగింది. ఈ అహం జీవః అనే జ్ఞానం, స్ఫటికః రక్తః అన్నట్టుగా అహం జీవః అనేటువంటి జ్ఞానం కలిగింది. అహం అంటే చైతన్యం. చైతన్యం జీవుడు ఎందుకు అవుతాడు? చైతన్యమే కానీ జీవుడు కాడు. జీవుడు అనేది లేదు అసలు. స్ఫటికం ఎర్రగా ఎప్పుడూ ఉండదు. అలాగే ఈ చైతన్యము జీవుడు ఎప్పుడూ కాడు. కానీ ఈ ఉపాధుల యొక్క సంబంధం కారణంగా ఆ ఉపాధుల్లో ఉన్నటువంటి ధర్మాలు, అక్కడ ఉపాధి ఎర్రని మందార పుష్పంలో ఉన్న ధర్మము దాని యందు భాషించినట్టుగా ఈ ఇంద్రియాల్లో ఉన్నటువంటి ధర్మాలు, శరీరమందు ఉన్నటువంటి ధర్మాలు, అంతఃకరణంలో మనస్సులో ఉన్నటువంటి ధర్మాలు ఇవన్నీ కూడా ఆ చైతన్యంలో భాషిస్తున్నాయి. ఎప్పుడు నిర్వికారమైనటువంటి నిర్విశేషమైన పరబ్రహ్మగా ఎప్పుడు మిగులుతుంది అది? చైతన్య స్వరూపంగా ఎప్పుడైతే ఉపాధుల యొక్క సంబంధం పోతుందో, అక్కడ ఎర్రని మందార పుష్పాన్ని పక్కకి తొలగించినట్లుగా ఈ ఉపాధుల యొక్క సంబంధం ఎప్పుడైతే పోతుందో అప్పుడు ఈ జీవుడుగా కాదు చైతన్యంగానే మిగిలిపోతాడు. అదే తత్వమసి అని చెప్పి మహావాక్యం యొక్క ఉపదేశం. నీవు తత్ ఆ పరమాత్మవే అయితివి. నీవు ఎవరివో కాదు, పరమాత్మ కంటే ఏమీ భిన్నం కాదు. ఇదే మహావాక్యం యొక్క ఉపదేశం. అలాగే ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ బ్రహ్మ పరబ్రహ్మ స్వరూపం. ఈ పరబ్రహ్మ
ప్రజ్ఞానస్వరూపం, జ్ఞానస్వరూపం, చిత్స్వరూపం, చైతన్యం. చైతన్యము కంటే భిన్నం కాదు. పరబ్రహ్మ అంటే వేరే ఏమీ కాదు. ఆయన ప్రజ్ఞానస్వరూపము, చిత్స్వరూపము. ఇది ఒక రెండో వాక్యం. 4 మహావాక్యాలు కదా. అహం బ్రహ్మాస్మి, ఈ యజుర్వేద పీఠమైనటువంటి శృంగేరి పీఠానికి ఉన్నటువంటి మహావాక్యం ఇది. అహం బ్రహ్మాస్మి, నేనెవరిని? ఇది మనం చేయాల్సిన ధ్యానం. నేనెవరిని? నేను బ్రహ్మస్వరూపమే. కానీ నేను బ్రహ్మస్వరూపమే కానీ నన్ను నేను బ్రహ్మముగా తెలుసుకొనలేకపోతున్నాను. ఎందువల్ల తెలుసుకోలేకపోతున్నాను నేను? ఇది అనాది కాలం నుంచి వచ్చినటువంటి అజ్ఞానం. ఇవాళ వచ్చినటువంటి అజ్ఞానం కాదు. ఈ అజ్ఞానం కూడా ఎందుకు మనకు వచ్చింది? మనం చేసుకున్నటువంటి ప్రారంధ కర్మల యొక్క ఫలాన్ని అనుభవించాలి కదా. అనుభవించాలంటే మళ్ళీ ఉత్పత్తి జన్మనెత్తాలి, ఈ పాపాలను అనుభవించాలి, పుణ్యాలనో పాపాలనో అన్నిటినీ అనుభవించాలి. ఇంకా శేషం ఏమైనా ఇవి అనుభవిస్తున్నాం కానీ కొత్త కర్మలు చేస్తున్నామే. మళ్ళీ సరిగ్గా మళ్ళీ వచ్చే జన్మకి సరిపోయేంత మళ్ళీ ఇంకో కుక్కో నక్కో లేదా మనిషో రాజో ఏదో ఒక జన్మ పుట్టడానికి వీలుగా మళ్ళీ కర్మలు కావాలి కదా. మళ్ళీ పాపపుణ్యాలు కావాలి కదా. పాపపుణ్యాలన్నీ అనుభవించేశాడు అనుకోండి, ఈ ప్రపంచంలో పుట్టి పాపపుణ్యాలు అనుభవించేశాడు, అయిపోయింది అనుకోండి, ఇహతో స్వస్తి, వెళ్ళి పరబ్రహ్మతో ఐక్యాన్ని పొందిపోతాడు. కానీ కర్మలు చేస్తున్నాం కదా మనం. కర్మలు ఎప్పుడైతే చేసామో కర్మల వల్ల పాపం వచ్చేసింది, పుణ్యము వచ్చేసింది. పాపం వచ్చేస్తే పాపలోకాలు, పాప ఫలాన్ని అనుభవించాలి. పుణ్యం వస్తే వాడు మహారాజుగా ఉద్భవిస్తాడు. మహారాజుగా ఉద్భవించి ఏం చేశాడు? ఏమైనా పట్టుకెళ్ళాడా? ఇక్కడి నుంచి ఏమైనా వస్తువులైనా తీసుకెళ్ళాడా? ఏమీ లేదు. ఎవరికైనా కూడా అందరూ వెళ్ళాల్సినటువంటి ప్రదేశం ఒక్కటే ఉంది. అందరికీ అదే వెళ్ళవలసినటువంటి స్థానం. కాబట్టి ఈ పాపపుణ్యాలు మనం చేసుకున్నటువంటి పాపమో మనం చేసుకున్నటువంటి పుణ్యమో అనుభవించాలి కదా. అనుభవించడానికి జన్మనెత్తాలి కదా. కాబట్టి అందుకనే ఏంటంటే మనకి ఇప్పుడు వ్యావహారిక దశలో ఉండి కర్మలను ఎలా వదిలిపెట్టాలి? మనం వ్యవహార దశలో ఉన్నాం, మనకేమీ తత్వజ్ఞానం సిద్ధించలేదు. మన కర్మల్ని వదిలిపెట్టడం ఎలాగూ? కాబట్టి కర్మల్ని వదిలిపెట్టమని కూడా శాస్త్రం చెప్పలేదు. నిష్కామ బుద్ధితో కర్మలను ఆచరిస్తూ నీవు ఉపాసనలు కానీ చేయగలిగితే, అంటే ఇది సాధ్యమా? ఇది సాధ్యమా అంటే మనం ఇప్పుడు ముడులు ఒకే ముడి అనుకోండి, తొందరగా తీసేయచ్చు. ఇప్పుడు ఎందుకు ఉదాహరణ జంధ్యమే. ఈ జంధ్యం వేసుకునేటప్పుడు ఒక్కోసారి ముడి పడుతుంది. ఎందుకు పడుతుందో తెలియదు, 10 ముళ్ళు పడిపోతుంది. అది మళ్ళీ దాన్ని సరిగా తీసుకోవాలంటే ఒక్కొక్కసారి సాధ్యమవుతుంది, ఒకసారి సాధ్యం కూడా కాదు. ఎంత చూసినా ఇంకో ముడి పడుతూ ఉంటుంది. ఇంత చేసి అంతా అక్కడే ఉంది. అది ఏమిటో ఎక్కడ లాగాలో తెలియక ఏం చేసామంటే ఇంకో చోట లాగాము, మళ్ళీ కొత్త ముడి పడింది. ఈ ముళ్ళు పడిపోయి ఇది కూడా అంతే. దాన్ని ఉప్పాలి అంటే తీయాలి అంటే అది తక్కువ. అదేదో చిన్న కర్మలు ఏదో చేశాడు అంటే తక్కువ, అనుభవించాడు, అయిపోయింది. కానీ ఒక జన్మకి సరిపోయేంత పాపపుణ్యాలు కాదు, 10 జన్మలకి సరిపోయేంత పాపపుణ్యాలు చేసేసామనుకోండి, మనం తప్పదు, 10 జన్మలు ఎత్తాల్సిందే. ఇదంతా ఉపన్యాసం చెప్పడానికే. కానీ దీనిని అంటే మనకి మనస్సుకి పూర్తిగా రమ్మంటే వచ్చేది, ఎందుకంటే మనం వ్యవహార దశలో ఉన్నాం కాబట్టి. కానీ గురూపదేశం వల్ల అదే అన్నాడు, నిత్యానిత్య వస్తు వివేకము అని. అది తెలుసుకోవాలి. ఇప్పుడు నేను అన్నటువంటిది శాశ్వతం కాదు. ఆ పరబ్రహ్మ శాశ్వతమైనటువంటి పరబ్రహ్మని చేరుకోవడానికే, పరబ్రహ్మ స్థితిని పొందడానికే మనం ప్రయత్నం చేయాలని అదే గురూపదేశం. ఈ గురూపదేశం వల్ల అటువంటి ఉత్తమ సంస్కారం మన ఎందుకు కలగాలి? అదే యోగ్యత. మొట్టమొదటి నుంచి మనం చెప్పుకుంటున్నది అదే యోగ్యత. ఆ యోగ్యత మన యందు సిద్ధించింది అంటే అది వస్తువుని ఆకర్షించడానికి సమర్థం అవుతుంది. అయస్కాంతం ఉందండి, అయస్కాంతం వస్తువులను ఆకర్షిస్తుంది. కానీ అయస్కాంతం చుట్టూ ఇంత మట్టి ముద్ద అడ్డుకుపోయి ఉంది, మధ్యలో ఉంది అయస్కాంతం. అయస్కాంతం పెట్టి వస్తువులను ఆకర్షించమంటే ఏమవుతుంది? దాని మాలిన్యం పోగొట్టాలి కదా. మనస్సు కూడా అటువంటిదే. మనస్సులో ఉన్నటువంటి మాలిన్యాన్ని మనం పోగొట్టగలిగితే, అంటే మనసులో మాలిన్యాన్ని పోగొట్టడం అంటే మనస్సుని ఏకాగ్రం చేయుట. అదే యోగశాస్త్రం కూడా చెప్తుంది. అదే యోగశాస్త్రం చెప్పిన పద్ధతి ప్రకారమే అదే నిర్వికల్పక స్థితి అని కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఏమండి, ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. సన్యాస స్వీకారం జరిగింది.
సన్యాస స్వీకారం జరిగిన రోజు సాయంకాలం మహాసన్నిధానం వారు ఇప్పుడు సన్నిధానం వారు అయిపోయారు. ఈ నిన్నటి వరకు శ్రీనివాస శాస్త్రి అనే బాలకుడు ఈరోజు అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారు అయిపోయారు. వీళ్ళిద్దరినీ కూడా తీసుకుని శృంగేరి వీధుల్లో ఊరేగింపుగా తీసుకురావడానికి ఏర్పాట్లు చేశారు. మొత్తం శృంగేరిలో ఊరేగింపు అన్నమాట. 2 పల్లకీలు సిద్ధంగా పెట్టారు. శ్రీమఠం పల్లకీలను సిద్ధంగా ఉంచింది. మహాసన్నిధానం వారికేమో బంగారు పల్లకి, శిష్యస్వాముల వారికేమో అభినవ విద్యాతీర్థ స్వాముల వారికేమో వెండి పల్లకి 2 ఉంచబడ్డాయి. చేసి సన్నిధానం వారు ఇరువురు కూడా శారదామాతని దర్శించి ఆలయ ప్రదక్షిణం చేసి గురుస్వాములేమో ఎడంవైపు, శిష్యస్వాములు కుడివైపు వచ్చి ఆలయం ముందు నిలబడి ఉన్నారు. వీరిరువురు కూడా ఆలయం దగ్గర నిలబడి ఉన్నారు. ఎవరు? సన్నిధానం వారు ఇద్దరు కూడా. గురుస్వాములు వారి యొక్క చూపుడు వ్రేలుని శిష్యస్వాములు తమ కుడి చేతితో పట్టుకున్నారు. ఇంకా గురువులు కదా, వారి వేలుని వీరు శిష్యులు ఆ వేలుని పట్టుకున్నారు. పల్లకీల సమీపం వరకు కూడా అలాగే వారి వేలును పట్టుకుని జాగ్రత్తగా వెనక శిష్యస్వాముల వారు వచ్చారు. ఈ పల్లకీల దగ్గరికి ఒకటి బంగారు పల్లకి, ఒకటి వెండి పల్లకి ఇప్పుడు అధిరోహించాలి. బంగారు పల్లకీలో మహాసన్నిధానం వారు అధిరోహించాలి, వెండి పల్లకీలో సన్నిధానం వారు అధిరోహించాలి. ఈ సమయంలో ముందు మహాసన్నిధానం వారు అధిరోహించాలి కదా. ఏం చేశారంటే దగ్గరికి పల్లకి ఎక్కాలి కాబట్టి శిష్యుల వారు చేయి పట్టుకున్నారు కదా, దాన్ని విడిపించుకుని గబగబా వచ్చి వెండి పల్లకీలో కూర్చున్నారు. ఇది గొప్ప ఆశ్చర్యకరమైన సంఘటన. వచ్చి వెండి పల్లకీలో కూర్చున్నారు ఆయన. చూసి శిష్యస్వాములని, ఇప్పుడు కూడా శిష్యస్వాములు ఈ పదం మేము చాలాసార్లు విన్నాం. భారతీ తీర్థ మహాస్వాముల వారు, విధుశేఖర భారతీ స్వాముల వారు వీరువురు ఉండి శాస్త్రసభను నడిపించినటువంటి కొన్ని సంవత్సరాలు జరిగినాయి. ఇరువురు మహాసన్నిధానం వారు కూర్చునేవారు, శిష్యస్వాముల వారు కూర్చునేవారు, వీరు నడిపించేవారు. మధ్య మధ్యలో శిష్యస్వాముల వారు మాట్లాడుతూ ఉండేవారు, శిష్యస్వాముల వారిని చెప్పమంటూ ఉండేవారు. ఇదంతా జరిగింది. అప్పుడు అంటూ ఉండేవారు, శిష్యస్వాములు చెప్తారని అంటూ ఉండేవారు. శిష్యస్వాములు అనే మాట మేము చాలా విన్నటువంటి మాట. శిష్యస్వాములు అప్పుడు శిష్యస్వాములను చూసి బంగారు పల్లకీలో ఎక్కమన్నారు. ఈయన కొంచెం బంగారు పల్లకి ఎక్కాలనేటప్పటికీ ముఖంలో కలవరం. అప్పుడే ఆశ్రమ స్వీకారం చేసినటువంటి ఆయనకి ఏం జరుగుతోందో ప్రజలకు అర్థం కాలేదు, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి. ఈయన వెళ్ళి బంగారు పల్లకిలో కాకుండా వెండి పల్లకిలో కూర్చున్నారు. వెంటనే మహాసన్నిధానం వారి దగ్గరకు వచ్చి, అయ్యా మీరు ఇది కాదు, ఆ పల్లకిలో కూర్చోండి, బంగారు పల్లకిలో కూర్చోండి అని అన్నారు. కానీ వారి ఏ ప్రయత్నాలు ఫలించలేదు. మఠం యొక్క సర్వాధికారి కూడా వచ్చి బంగారు పల్లకిలో ఎక్కమన్నారు. కానీ వారు తమ యొక్క అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. అని చెప్పి తమ అభిప్రాయాన్ని, తీర్మానాన్ని చెప్పారట చంద్రశేఖర భారతీ స్వాముల వారు. ఈరోజు జరిగినటువంటి, అంటే ఇతను బంగారు పల్లకీలోనే కూర్చోవాలని చెప్తూ ఈరోజు మొదలు ఈ పీఠానికి ఉండే సకల మర్యాదలు, గౌరవాలు అన్నీ శిష్యస్వాములకే చెందుతాయి. ఇక వీరికి బ్రహ్మ సాక్షాత్కారము, ఉపదేశం వారికి ఎప్పుడో ఉంది, బ్రహ్మ విచారము. మనసంతా కూడా ఇప్పుడు కొంత సమయాన్ని శ్రీమఠ కార్యక్రమాల కోసం వినియోగించారు. ఇప్పుడు ఆ సమయం కూడా పూర్తిగా ఇప్పుడు భారతీ తీర్థ మహాస్వాముల వారు చేస్తున్నటువంటిది అదే.
చెప్పారు కూడా, నేను ఇంకా బ్రహ్మ విచారంలో ఉంటాను, ఆత్మ విచారంలో ఉంటాను, ఇక నేను ఈ కార్యక్రమాలకి రాను అని కూడా చెప్పారు ఆయన. కాబట్టి ఈ గౌరవాలన్నీ ఇది నాకు ఇప్పుడు ఏకాంతం కావాలి. సరిగ్గా నాకు ఇది చెప్తుంటే భారతీ తీర్థ స్వాముల వారు ఆ రోజు ఉపన్యాసంలో చెప్పిన మాటలన్నీ గుర్తొస్తున్నాయి. నాకు ఇక ఏకాంతం కావాలి, నన్ను ఏకాంతంగా ఉండనివ్వండి మీరు. ఇక నేను ఇంతవరకు నేను కొంత అశాంతి స్థితిలో ఉన్నాను, శాంతి లేని స్థితిలో ఉన్నాను, ఈ స్థితి నుంచి నేను వెళ్ళదలుచుకున్నాను. కాబట్టి ఇక నన్ను మీరు విడిచిపెట్టాలి అని చెప్పి ఈ సంఘటన ద్వారా, ఏ సంఘటన ద్వారా, వెండి పలకీలో తాను కూర్చుని అదే రోజు సన్యాస స్వీకారం చేసినటువంటి ఆ అభినవ విద్యాతీర్థ స్వాముల వారు శ్రీనివాస శాస్త్రి అనే బాలకుడికి అదే రోజు యోగ పట్టాన్ని ప్రసాదించారు. ఆయన చంద్రశేఖర భారతీ స్వాముల వారు అభినవ విద్యాతీర్థ స్వాములని యోగ పట్టాన్ని ప్రసాదించారు. అదే రోజు వారిని బంగారు పల్లకీలో కూర్చోబెట్టారు. ఉత్సవం ఆ విధంగానే జరిగింది. ఇదంతా కూడా ఎంతో వైభవంగా జరిగింది. అంటే చంద్రశేఖర భారతీ స్వాముల వారు తమ మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని వెంటనే ఆ రోజే వ్యక్తం చేశారు అని చెప్పి ఈ సంఘటన వల్ల మనకి తెలుస్తుంది. ఏమండి, ఇంకా కొన్ని విశేషాలు మీకు నేను మనం అంతా కూడా ఈ ప్రతిరోజు కూడా అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారి విశేషాలు, వృత్తాంతాలు మనకి జీవితంలో మంచి బాటలో పయనించడానికి ఉపయోగించే సంఘటనలు, ఇవన్నీ కూడా సాక్షాత్తు కొన్ని అన్నీ అభినవ విద్యాతీర్థ స్వాముల వారు భక్తులకు చెప్పినవే. భక్తులు చెప్పినటువంటి వాటినే గ్రంథస్థం చేశారు. మీకు ఒక సంఘటన చెప్తాను. అభినవ విద్యాతీర్థ స్వాముల వారు గురించి ఒక సంఘటన ఏంటంటే, మనం పశువుల కంటే మనమేమైనా భిన్నమా? ఇది ప్రశ్న. అంటే పశు ప్రవృత్తి కంటే మనలో ఏదైనా భేదం ఉన్నదా? ఇప్పుడు తాను పశు ప్రవృత్తిలోనే ఇది, మళ్ళీ దీని గురించి కొంత విషయం చెప్తాను నేను. ఎందుకంటే తాను పశువుతో సమానమైనా కూడా తనని స్వీకరించమని చెప్పి భగవత్పాదులు, శంకర భగవత్పాదులు శివభుజంగ స్తోత్రంలో వేడుకున్నారు, పరమశివుని వేడుకున్నారు. ఈ సంఘటన అభినవ విద్యాతీర్థ స్వాముల వారు చెప్తున్నటువంటి సందర్భం అన్నమాట. నేను పశువుతో సమానమైనా కూడా నువ్వు నన్ను స్వీకరించు మహాస్వామి. ఎందువల్లంటే నీ వాహనం నందే కదా, వృషభమే కదా, ఎద్దే కదా, నీవు ఎద్దుని వాహనంగా చేసుకున్నావు కదా. అటువంటప్పుడు పశువు వంటి భక్తుడిని నీవు స్వీకరించలేవా? ఒక పశువునే తాను సొంతం చేసుకున్నాడు కదా. అయితే పశువుతో సమానమే అయినా కూడా భక్తుని ప్రార్థనలో ఒక్కొక్కప్పుడు ద్వంద్వనీతి ఉండవచ్చు కదా. భక్తుని ప్రార్థనలో అంటే నేనేం తప్పులు చెయ్యను స్వామి, నన్ను నీవు ఆదరించు అని, కానీ బయటికి వెళ్ళి మళ్ళీ తప్పులు చేస్తున్నామే. నేను మంచి మార్గంలోనే ఉంటాను స్వామి అని చెప్పి వేడుకుంటున్నాం. ఇదే ద్వంద్వ వైఖరి అంటే, రెండు నాల్కల ధోరణి అంటే ఇదే. తర్వాత మళ్ళీ మనం తప్పులు చేస్తున్నామే, మరి అయినప్పుడు పరమశివుడు మనల్ని అనుగ్రహిస్తాడా అంటే, నీవు రెండు నాల్కలు కలిగినటువంటి సర్పాన్ని కంఠంలో భూషణంగా అలంకరించుకోలేదా? రెండు నాల్కలు ఉన్నటువంటి సర్పాన్ని నువ్వు భూషణంగా అలంకరించుకున్నప్పుడు ద్వంద్వ వైఖరి ఇంకా నాలో పోకపోయినా, అజ్ఞానంతో ఇంకా ద్వంద్వ వైఖరి ఉన్నా నన్ను నువ్వు ఎందుకు స్వీకరించవు ఓ స్వామి అని చెప్పి శంకర భగవత్పాదులు పరమశివుణ్ణి వేడుకున్నటువంటి సందర్భం. అంటే ఏంటంటే, అర్థం ఏంటంటే, భగవంతుణ్ణి శరణు వేడితే మనకి అన్నీ సిద్ధిస్తాయి అని. ఈ విషయం
బ్రహ్మసూత్ర భాష్యంలో నిన్న మొన్న చెప్పాను మీకు, అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పి ప్రథమ సూత్రం అని చెప్పాను మీకు. ఆ సూత్రం యొక్క అర్థం కూడా నేను చెప్పాను నిన్న. ఈ అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనే బ్రహ్మసూత్ర భాష్యంలో ఒక వాక్యం ఉంది, శంకర భగవత్పాదులు రాసినటువంటి దానిని అధ్యాస భాష్యము అని కూడా అంటారు. దాంట్లో పశ్వాదిభిశ్చ అవిశేషాత్ అని ఒక మాట. ఇప్పుడు మనమందరం పశువుల కంటే భిన్నమా? ఎందుకంటే పశువు ఏం చేస్తుందో చూద్దాం ఒక్కసారి. ఏమండి, ఇప్పుడు ఒక లేడి పిల్ల ఉన్నది లేదా ఒక లేగ దూడ ఉన్నది, చేతిలో పచ్చడి గడ్డి పట్టుకుని ఇలా మనం పట్టుకున్నాం అనుకోండి, రా 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 అంటే ఏమిటి దగ్గరికి వస్తుంది. ఇంకా అలా అటు ఇటు బెదురు చూపులు చూస్తూ నీ దగ్గరికి వచ్చి నీ చేతిలో ఉన్నటువంటి ఆ పచ్చగడ్డిని తినేసి వెళ్ళిపోతుంది. ఓ పెద్ద కర్ర పట్టుకున్నామండి ఇలాగా, ఏం చేస్తుంది? దగ్గరికి వస్తుందా? రా 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 అంటే వస్తుందా? వెంటనే పారిపోతుంది. మనం కూడా చేతిలో ఇంత డబ్బు పట్టుకుని నీకు దానం చేయాలనుకుంటున్నాను రావయ్యా అన్నాం అనుకోండి, పరిగెత్తుకుని పెడతాం మనం. అదేదో తెచ్చుకుంది, అమ్మాయి ఎంత దానం ఇస్తున్నాడు, పరిగెత్తుకుని వెళ్ళి తెచ్చుకోవడానికి. ఇంకా ఆయన మన దగ్గరికి కాదు, ఇంకా కంగారు. ఈ లోపల ఆయన మనసు ఎక్కడ మారిపోతుందో అని చెప్పి గబగబా వెళ్ళి అదేదో తెచ్చుకుందికి ముందే మనం కంగారు పడి అదేదో తెచ్చుకుందికి పరిగెడతాం. ఒక కత్తి పుచ్చుకున్నాడు అనుకోండి, ఆయన ఒక కత్తితో గొడ్డలో పుచ్చుకున్నాడు అనుకోండి, పట్టుకుని నిలబడ్డాడు అనుకోండి, పెడతామా? ఇంకా అక్కడి నుంచి పరుగు ఇంకా అలా చుట్టుపక్కల మనం ఉండం. కాబట్టి పశ్వాదిభిశ్చ అవిశేషాత్, ఇదే మాట అధ్యాస భాష్యంలో శంకర భగవత్పాదులు బ్రహ్మసూత్ర భాష్యంలో చెప్పిన మాట. పశ్వాదుల కంటే మనకి విశేషం ఏమీ లేదు. పశు ప్రవృత్తి మన మానవ ఎటొచ్చి భగవంతుడు ఏం చేశాడంటే పశువుకి మనకి ఏం చేశాడంటే ఒక జ్ఞానం అనేటువంటి దానిని ప్రసాదించాడు. అంటే ఈ మానవ జన్మ నీకు ఎందుకు ఇచ్చాడు అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకుందుకు ఇది ఒక అవకాశం. ఉద్ధరించుకోవాలి కదా, ఉద్ధరించుకోవడానికి ఒక అవకాశం ఉండాలి కదా. పశువుగా ఉన్నది ఎలా ఉద్ధరించుకుంటుంది? అది పాపం జ్ఞానం లేదు, మహావాక్యోపదేశం ఇవన్నీ చేయలేదు. కానీ నీకు మనుష్య జన్మ ఇచ్చాడు కదా భగవంతుడు. కాబట్టి ఇది ఒకటి అధికంగా నీకు ఇచ్చాడు కాబట్టి ప్రవృత్తి అంతా పశు ప్రవృత్తే. కాబట్టి పశువాన్ని ఎవరైనా తిట్టారనుకోండి మనల్ని, ఓ దండ వేయాలి వాడికి. నిజంగా ఎంత మంచి మాట చెప్పావే, అంత శాస్త్రోక్తమైనటువంటి విషయం శాస్త్రంలో చెప్పారయ్యా. ఇది మనం అందరం పశువులు అని చెప్పి నన్ను సరిగ్గా నువ్వు పశువా అన్నావు నువ్వు కాబట్టి అని చెప్పి వాడికి మనం అభినందనలు తెలపాలి. కాబట్టి పశువాన్ని తిట్టాడని చెప్పి ఎవరైనా మనల్ని తిట్టితే ఓ శ్రీనివాస లేదా ఓ రామ ఓ ఒక శేఖర అని చెప్పి అన్నాడు అనుకోండి, కోపం వస్తుందా మనకి? మన పేరుతో పిలిస్తే ఓ సుబ్రహ్మణ్యం అని పిలిచారనుకోండి, కోపం వస్తుందా? ఎందుకు కోపం వస్తుంది? పశువా అంటే ఎందుకు కోపం రావాలి? అలాంటి మాటే అది కూడా. అంటే తనలో ఉన్నటువంటి వాస్తవ స్థితిని తెలిపినటువంటి పదం. ఏమండి, చెప్తూ ఎప్పుడూ కూడా భక్తుడైనటువంటి వాడు అంటే భక్తిని హృదయపూర్వకంగా భక్తి కలిగినటువంటి భక్తుడిని ఎప్పుడూ కూడా ఆ భగవంతుడు వదిలిపెట్టడు అన్నదానికి కూడా ప్రహ్లాద వృత్తాంతాన్ని కూడా మహాస్వాముల వారు చెప్పినటువంటి సందర్భం. ఆయన శ్రీహరికి పరమభక్తుడు ప్రహ్లాదుడు. ఏం చేశాడంటే వెళ్ళి రాక్షసులు వాళ్ళ గురువులందరూ ఉన్నారు కదా, వీడికి పాఠాలన్నీ చెప్పండి అంటే పాఠాలు ఎప్పుడు చూసినా హరినామోచ్చారణ చేస్తున్నాడు. గురువులకి భయం, ఇదేమిటి మనం చెప్పింది ఒకటి వీడు చెప్పేది ఇంకొకటి, అయ్యో బాబోయ్ అని. సరే విద్యాభ్యాసం అయిపోయింది, గురుకులంలో విద్యాభ్యాసం అంతా చేసిన తర్వాత తండ్రి దగ్గరికి వచ్చి, నాయన నువ్వు విజ్ఞానవంతుడు అయినావు, ఏదో ఒక పద్యం చెప్పు అంటే శ్రీహరిని పొగుడుతూ పద్యం చెప్పాడు. ఆయనకు కోపం వచ్చింది. చెప్పి నువ్వు శ్రీహరిని మర్చిపోకపోతే నీకు చాలా కష్టాలు వస్తాయి, చాలా నీకు దుఃఖాలు వస్తాయి, జాగ్రత్త అని చెప్పి భయపెట్టాడు. అయినా కూడా శ్రీహరిని ఆయన విడిచిపెట్టలేదు. శ్రీహరే నాకు శరణ్యము, ఆయన తప్ప నాకు రక్ష ఎవరూ లేరు, శ్రీహరి తప్ప నన్ను రక్షించేవాళ్ళు ఎవరూ లేరు అని చెప్పి ఆయన అనుకున్నాడు. కానీ హిరణ్యకశిపుడు మాత్రం చాలా రకాలుగా ప్రయత్నాలు చేశాడు. ఎలాగైనా కూడా
ఈ అబ్బాయిని మార్చేసి శ్రీహరికి భక్తిభావానికి విరుద్ధంగా చేయాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేశాడు. అయినా కూడా ప్రయత్నాలన్నీ కూడా నిష్ప్రయోజనమే అయ్యాయి. ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. హిరణ్యకశిపుడు అన్నాడు, ఎక్కడున్నాడు నీ స్వామి, నీ హరి ఎక్కడున్నాడంటే, ఎక్కడున్నాడంటే సర్వాంతర్యామైన ఎక్కడ అన్ని చోట్ల ఉన్నాడు, ఎక్కడున్నాడంటే ఏమిటి అన్ని చోట్ల ఉన్నాడు. ఇప్పుడు అన్ని చోట్ల ఉన్నాయని ఇక్కడ ఉన్నాడని చెప్పలేము. జాగ్రత్తగా గమనించండి. దీనినే ఏమంటారంటే శాస్త్రంలో అపరిచ్ఛిన్నమైనటువంటి వస్తువుని పరిచ్ఛిన్నంగా చెప్పలేము. సర్వాంతర్యామైన అంతటా, ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే ఈ మఠంలో ఉన్నాను అని అన్నాను. నేను ఈ మఠంలో ఉన్నానంటే ఆ మఠంలో లేను అని అర్థం. నేను ఈ మఠంలోనూ ఉన్నాను ఆ మఠంలోనూ ఉన్నాను అన్నప్పుడు ఈ మఠంలో ఉన్నానని ఎలా చెప్తాను? నేను అంతటా ఉన్నాను అంటే. కాబట్టి సర్వాంతర్యామి కాబట్టి ఎక్కడా అక్కడ లేదు, తండ్రి అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్పి ప్రహ్లాదుడు అంటే, ఎవరు స్తంభంద్రా, ఈ స్తంభంలో ఉన్నాడా అన్నాడు ఆయన. ఉన్నాడు అని. అయితే పిలు అన్నాడు. ఏం చేస్తాడు? ఆయన పిలిచాడు. శ్రీహరి ఆ స్తంభంలోంచి మన నాన్న చూస్తారట, రా నాయన బయటికి అంటే ఆయన వచ్చేసాడు. ఆయన నరసింహ అవతారాన్ని ఎత్తి ఆ రాక్షసరాజుని సంహరించి ప్రహ్లాదుడిని ఆశీర్వదించాడు. అంటే ఈ హిరణ్యకశిపుడు ఎంత అదృష్టం చేసుకున్నాడు, అసలు ఈ ప్రపంచం ఈ లోకం ఎంత అదృష్టం చేసుకుందో. లేకపోతే నరసింహావతారం ఎలా రావాలి? ఇలా హిరణ్యకశిపుడు లాంటి వాడు పుట్టకపోతే ఏమండి, రావణాసురుడు ఉన్నాడు కాబట్టి రామావతారం వచ్చింది. కాబట్టి కొంతమంది దుర్మార్గులు కూడా వస్తుతః వాళ్ళకు ఉన్నటువంటి ప్రారంధం వల్ల వాళ్ళ మనసు, ఇప్పుడు మన మనస్సు కూడా ఏం చేస్తుందంటే, తెలుసు ఇది తప్పు అని తెలుసు, ఇది చేయరాని పని అని తెలుసు, అయినా కూడా ఆ పనే చేస్తామే. తెలియకనా ఇది చేస్తే పాపం వస్తుందని తెలియకనా మనం చేసేది, తెలుసు అయినా కూడా పోనీలే అని. ఎందుకంటే దీని యొక్క తీవ్రత మనకి తెలియదు. ఈ పాపం చేస్తే వచ్చే తీవ్రత మనకి తెలియదు కాబట్టి మనం ఆ పాపాలను మనం చేసేస్తున్నాం. కాబట్టి వీళ్ళు కూడా సంస్కారవంతులే, కానీ వాళ్ళ యొక్క ప్రారంధ వశం వల్ల అలా జరిగింది. కాబట్టి భగవంతుడు స్వాముల వారు చెప్పినటువంటి వృత్తాంతంలో, అభినవ విద్యాతీర్థ స్వాముల వారి ఉపదేశంలో, భక్తులకు చేసినటువంటి ఉపదేశంలో భగవంతుడు ఏ అవతారంలోనైనా కూడా ఎత్తి తన భక్తులని, ఆపదల్లో ఉన్నటువంటి తన భక్తులని తప్పకుండా కాపాడతాడు అని చెప్పి ఒక నిరూపణ చేశారు. చేస్తూ మరొక విషయాన్ని కూడా వారు శివానంద లహరిలో భక్తుల యొక్క అవస్థలు అంటే వాళ్ళకున్న భక్తిభావము యొక్క తరతమ భావము అని అర్థం. భక్తిభావము యొక్క తరతమ భావం. ఇప్పుడు మనం భక్తిలో కూర్చుంటాం. మనం మొదట్లో ఏం చేయాలంటే భక్తుడు తన మనస్సుని బలవంతంగానైనా భగవంతుని మీద లగ్నం చేసేటట్టుగా ప్రయత్నం చేయాలి. నేను నిన్న చెప్పినట్టుగా ఆ భగవంతుడి పాదాల మీద దృష్టి నిలపాలి. మొట్టమొదట భక్తుడు చేయాల్సినటువంటి పని భగవంతుని యొక్క పాదాల యందు దృష్టిని నిలిపి ఆ పాదాలు తప్ప ఇంకేమీ కనిపించకూడదు. నీ భార్యాభర్తలు, నీ భార్యాబిడ్డలు ఎవరూ గుర్తుకు రాకూడదు మీకు. అంటే ఇది ఒక యోగ స్థితి. ఎప్పుడు ఇలా ఉండాలి అంటే ఎప్పుడూ ఉండమని కూడా చెప్పలేదు శాస్త్రం. నీ వ్యవహార దశలో నీవన్నీ వదిలిపెట్టేసి, భగవద్గీత కూడా నీకు విధింపబడిన కర్మలను ఆచరించమని చెప్పింది, కానీ 24 గంటలు నీ కర్మలనే ఆచరిస్తూ ఉండని కూడా చెప్పలేదు. 24 గంటలు కర్మలు చేస్తూనే ఉంటే ఇంకా నమస్కారం ఎప్పుడు చేసుకోవాలి? నమస్కారం చేయడం అనేది కూడా ఒక కర్మే, సత్కర్మ. అది నమస్కారం చేసుకున్న మాత్రం కర్మ కాదా? ఉపాసనలు కర్మలు కాదా? పూజలు కర్మలు కాదా? అవి సత్కర్మలు. అంటే ఎప్పుడూ కూడా ఈ లౌకికమైనటువంటి ప్రయోజనాలని సిద్ధింపజేసే కర్మలే కాకుండా శ్రేయస్సుని ప్రసాదించేటువంటి కర్మలను కూడా చెయ్యము అని అర్థం. కాబట్టి నీ మనసును ముందేం చేయాలంటే వారి పాదాల మీద, అంటే ఇక పాదాల మీద దృష్టి పడి, అంటే పాదాలే నేను అన్నట్టుగా అంత భావనతో, ఐక్యం చెందే అంత భావనతో నువ్వు మనసును నిలపాలి. అంటే ఏమిటి? పాదాలే నేను అని అనుకుంటే పాదాలు తప్ప ఇంకేమీ కనిపించదు. పాదాలు తప్ప అసలు ఏమీ లేదు అనుకుంటే ఇంక నాకేం కనిపిస్తుంది? ఇది మొదటి దశ. అప్పుడు ఈ భక్తుని యొక్క మనస్సు నిలబడింది. భగవంతుడి మీద నిలబడినప్పుడు భగవంతుడికి కృప కలిగింది, మన మీద దయ కలిగింది. దయ కలిగి
అప్పుడు ఏమవుతుందంటే ఈ భక్తుని యొక్క మనస్సు ఆకర్షింపబడింది, భగవంతుని వైపు ముందు ఇతను మనస్సు పెట్టాడు, మనస్సుని ఈయన ఆకర్షించాడు. ఎవరు? భగవంతుడు ఆకర్షించాడు. ఇది సూదంటు రాయి సూదిని ఆకర్షించినట్లు, చిన్న అయస్కాంతం సూదిని ఆకర్షించినట్లుగా భగవంతుడు అయస్కాంతం రూపంగా ఉన్నటువంటి భగవంతుడు చేత ఆకర్షింపబడింది మనస్సు. ఇది రెండవ దశ. ముందు మన మనస్సును లగ్నం చేయడం మొదటి దశ, మనస్సు ఆకర్షింపబడడం రెండవ దశ. అయిన తర్వాత భక్తుని హృదయం పూర్తిగా భగవంతునితో నిండిపోయింది. ఇంకా హృదయం అంతా భగవంతుడే నిండిపోయినప్పుడు, అంటే ప్రేమతో నిండిపోయినప్పుడు భగవంతుడికి కూడా అంత ప్రేమని ప్రదర్శిస్తాడు ఆయన. ఈయన ఎంత ప్రేమతో ఆయన యందు ఉన్నాడో అంత ప్రేమని భగవంతుడు కూడా భక్తుడి మీద ప్రదర్శిస్తాడు. అదే వాని యొక్క ఉచ్చస్థితికి కారణం. అది పతివ్రత స్త్రీ తన పతినే తాను ధ్యానం చేస్తున్నట్లుగా, తన పతినే అంటిపెట్టుకొని ఉన్నట్లుగా ఉన్నప్పుడు పతికి కూడా ఆమె మీద అంత ప్రేమ కలుగుతుంది. ఇది పరస్పరం జరిగింది. ముందు ఈమె సహధర్మచారిణి తన భర్త మీద అంత ప్రేమ చూపించినప్పుడు, ఏ ద్వేషము లేనటువంటి, ఏ దోషము లేనటువంటి అంత ప్రేమను చూపించినప్పుడు పతికి కూడా భర్తకి కూడా అంత ప్రేమ కలుగుతుంది, ఆమె పట్ల అంత ప్రేమని చూపిస్తాడు. అంటే ఏమిటి? భక్తుడు అంత ప్రేమను చూపించినప్పుడు భగవంతుడి మీద భగవంతుడు కూడా అంత ప్రేమను చూపిస్తాడు. అంటే భగవంతుడు ఇంత ప్రేమను చూపించాడంటే అంతకంటే మనకు కావాల్సిందే ఉంది. భగవంతుని ఇప్పుడు లోకంలో మామూలుగా చూద్దాం, ఒక అధికారి, నాపై అధికారి ఉన్నాడు. అధికారి ప్రేమకి నేను నోచుకున్నాను అంటే నా జన్మ సార్థకమైంది అనుకుంటున్నాం. అప్పుడు అక్కడ అంటే ఏమిటి? నాకు కావలసినవన్నీ ఇస్తాడు ఆయన. నాకు కావలసిన నా ఉన్నత పదవులో ఇంకోటో అన్నీ ఇస్తాడు ఆయన. అంటే ఆయన ప్రేమ కోసం నేను కాంక్షిస్తున్నాను. ఒక ఉన్నతాధికారి యొక్క ప్రేమను కాంక్షిస్తేనే నీకింత లాభం కలుగుతుంది అంటే సమస్తము ఇవ్వగలిగినటువంటి భగవంతుని ప్రేమ కోసం నువ్వు ఎందుకు తప్పించవు? నిజమే, ఉన్నతాధికారి యొక్క ప్రేమ కోసం, కానీ ఆ ప్రేమ నెమ్మదిగా భగవంతుడి మీద మారాలి కదా, పొందాలి కదా. కాబట్టి ఇది మూడవ దశ. ఇది అంటే పరస్పరము భగవంతుడు కూడా భక్తుడి మీద ప్రేమను చూపించడం మూడవ దశ. ఇక నాలుగవ దశ ఏంటంటే భగవంతుడికి భూషణం అవుతాడు. భూషణం అంటే అలంకారం అవుతాడు. ఈ భక్తుడు అలంకారం అవుతాడు. ఒక లత చెట్టుకి పట్టుకుని అల్లుకుని పోయి ఏమవుతుందంటే ఆ చెట్టు యొక్క సౌందర్యాన్ని పెంచుతుంది. అందమైన లతలు చెట్టుగానే ఉంటే ఆ మానుని చూస్తే పెద్ద అందం కనిపించలేదు మనకి. అందమైన లత చెట్టును అల్లుకుని పోయినప్పుడు చెట్టు యొక్క సౌందర్యం పెరిగినట్లుగా ఈ భక్తుడే భూషణంగా మారినందువల్ల భగవంతుని యొక్క సౌందర్యం కూడా పెరిగింది. ఇది అంటే పెరిగింది అంటే ఇది నాలుగవ దశ. అంటే నాలుగవ దశ కానీ తాను పొందగలిగితే భగవంతుడు భక్తునితో మమైక్యాన్ని పొందుతాడు. ఇది నాలుగవ దశ అని చెప్పి నదులు సముద్రంలో విలీనమైపోయినట్లుగా, నదులు సముద్రంలో విలీనం కాకముందు నది వేరు సముద్రం వేరు అని చెప్పి మనం చూస్తున్నాం. ఒక గ్లాసుడు నీళ్లు తీసుకెళ్ళి సముద్రంలో కలిపేసి నా గ్లాసుడు నీళ్ళు నాకు కావాలి బాబోయ్, నా గ్లాసుడు నీళ్ళు అంటే వస్తాయా? ఇక గ్లాసుడు నీళ్ళు ఏమైపోయిందంటే అయిపోయింది. ఈ నదులు కూడా సముద్రంలో కలిసినప్పుడు సముద్రంగా మారిపోయింది. ఇక నేను అన్నది ఇంక లేదు. ఎప్పుడైతే భగవంతుడితో ఐక్యం ఇది మనకు కొంచెం మనసుకు రాకపోతే భయం వేస్తుంది. కానీ అది కాదు, భగవంతుడు తప్ప ఇంకొకడు లేడు. అంటే ఈ సంసారం అనేది ఎంత దుఃఖకరమో ఎంత దుఃఖదాయకమో కూడా మనకి తెలియాలి. కానీ సంసారము ఈ వచ్చే జన్మ కూడా నాకు ఇలాగే ఉంటే బాగుండును, ఇలాంటి జన్మే కూడా వచ్చే జన్మ కూడా ఉంటే బాగుండును. ఏమండి, నువ్వే నాకు వచ్చే జన్మలో కూడా భార్యగా వస్తే నాకు ఎంత అదృష్టమో, లేదా నువ్వే నాకు వచ్చే జన్మలో కూడా భర్తగా లభిస్తే ఎంత అదృష్టమో. ఇవన్నీ మనం వింటున్న మాటలో కదా, నిజమో అబద్ధమో మనకి తెలియదు, కానీ మనం వింటున్న మాటలే కదా ఇవన్నీ కూడా. అంటే ఏంటి, ఇంకా జన్మలు కావాలని కోరుకుంటున్నాం కదా. కానీ జన్మలలో వచ్చేటువంటి దుఃఖం ఎంతో అది తెలిస్తే అప్పుడు జన్మ అక్కర్లేదు అని మనకు అనిపిస్తుంది. కాబట్టి రెండూ కూడా
భగవంతునిలో ఐక్యం కావడానికి ముందు ఈ సంసారం ఎంత దుఃఖమయం అనేటువంటి తెలియాలి అంటే కూడా అది కూడా గురూపదేశం వల్లే లభిస్తుంది. ఈ 4 దశలు అయిన తర్వాత నదులు సముద్రంలో విలీనమైనట్లు భక్తులు భగవంతునిలో మమైక్యాన్ని చెందుతారు. వ్యాకరణంలో ఒక చిన్న ప్రయోగం ఉందండి. భక్తాయ ధారయతి మోక్షం హరిహి అని ప్రయోగం. భక్తాయ ధారయతి మోక్షం హరిహి అని చెప్పి వ్యాకరణ శాస్త్రంలో ఒక ప్రయోగం నాకు గుర్తొచ్చింది, చెప్తాను దాని గురించి. భక్తుడికి శ్రీహరి మోక్షాన్ని ధారపోస్తున్నాడు అని ఆ వాక్యానికి అర్థం. భక్తుడికి శ్రీహరి మోక్షాన్ని ధారపోస్తున్నాడు అని. ఇక్కడ వ్యాకరణ శాస్త్రంలో ధారేరుత్తమర్ణ అని ఒక సూత్రం. అప్పు తీసుకున్నవాడు అప్పిచ్చినవాడు, అప్పు తీసుకున్నవాడు అప్పిచ్చినవాడు. అప్పు తీసుకున్నవాడేమో అధమర్ణుడు, వాడికి అధమర్ణుడు అని పేరు. సంస్కృతంలో ఒక పదం. అప్పు తీసుకుంటే అధమర్ణుడు, అప్పు ఇచ్చినవాడు అనుకోండి ఉత్తమర్ణుడు. నేను హనుమత ప్రసాద్ గారి దగ్గర అప్పు తీసుకున్నాను, ఆయన ఉత్తమర్ణుడు, నేను అధమర్ణుణ్ణి, అప్పు తీసుకున్నాను కాబట్టి. ఇక్కడ భక్తుడు శ్రీహరి ఇద్దరు ఉన్నారు. ఇందులో ఉత్తమర్ణుడు ఎవరు, అధమర్ణుడు ఎవరు అని ఒక విచారం. ఎవరు అప్పిచ్చారు, ఎవరు అప్పు తీసుకున్నారు అని. భక్తుడే అప్పిచ్చేట, భక్తుడే ఉత్తమర్ణుడు. చూసారా, భక్తుడు ఉత్తమర్ణుడు, శ్రీహరి అధమర్ణుడు. ఎలా మారిపోయింది చూసారా. అప్పు తీసుకున్నవాడు అధమర్ణుడు కదా, శ్రీహరి అప్పు తీసుకున్నట్ట. ఎవరి దగ్గర అప్పు తీసుకున్నాడు? భక్తుడి దగ్గర. కాబట్టి భక్తుడు ఏమయ్యాడు? ఉత్తమర్ణుడు అయ్యాడు అని చెప్పి అటు వ్యాకరణ శాస్త్రంలో ఒక ఘట్టం అది. అందువల్లే ఉత్తమర్ణుడు అయ్యాడు కాబట్టి భక్తాయ ధారయతి మోక్షమహరిహిని భక్తాయ అని ప్రయోగం. భక్తాయ అని ప్రయోగం అందువల్ల అయ్యిందని చెప్పి ఒక విచారణ. ఎందువల్ల ఈయన ఎందుకు అప్పు తీసుకున్నాడు, ఈయన ఎందుకు అప్పు తీరుస్తున్నాడు అంటే, భక్తుడు ఏం చేసేటంటే ఓ తులసీ దళాన్ని అప్పుగా ఇచ్చేట ఆయనకి. శ్రీహరికి ఓ తులసీ దళాన్ని అప్పుగా ఇచ్చేట. మరి ఈయన అప్పు తీర్చాలిగా ఎవరు, లేకపోతే రుణగ్రస్తుడైపోతాడు కదా శ్రీహరి. అప్పు తీర్చడం కోసం ఈయన ఏం చేసేటంటే మోక్షాన్ని ఇచ్చేట. ఆ తులసీ దళాన్ని అప్పు తీసుకున్నందుకు అప్పు తీర్చడానికి మోక్షాన్ని ఇచ్చేట. భక్తాయ ధారయతి మోక్షం హరిహి అని. ఇదే ఇప్పుడు చెప్పినటువంటి 4 దశలు దాటిన తర్వాత మరి ఆ శివునితో, శివునితో నదులు సముద్రంతో ఐక్యమైనట్టుగా ఐక్యమవుతాయి అనడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పి. ఇంకా చెప్తూ కొన్ని ఘట్టాలు, కొన్ని ఘట్టాలు, 1-2 ఘట్టాలు చెప్తాను నేను. ఒకసారి ఒక ఊళ్ళో ఓ నదికి బాగా వరదలు వచ్చాయట, గట్టు తెగిపోయిందిట. గండి పడిన చోట ఏం చేస్తున్నారంటే ఇసుక మూటలు తెచ్చి ఎవరికి వాళ్ళు గ్రామ ప్రజలందరినీ ఆదేశించాట ఆ గ్రామాధికారి, ఆ దేశపు రాజు, మీరందరూ తీసుకొచ్చి ఇసుక మూటలన్నింటినీ వేసి ఈ గండిని పూడ్చండి అని. అందరికీ కూడా ఇక్కడ మీరు వేయాలి, ఇక్కడ మీరు వేయాలని చెప్పి భాగం అన్నమాట, వేయాలి ఏమండి. లేకపోతే ఏదో పాలు తీసుకొచ్చి పోయండి అంటే పెద్ద డ్రమ్ము పెట్టారట, పెద్ద పాత్ర పెట్టి గ్రామంలో అందరూ పాలు పోయండి అంటే నేను ఒక్కడిని నీళ్లు పోస్తే ఏమైందని చెప్పి అందరూ కూడా నీళ్ళే పోసారట. అందులో ఇంతమంది పాలు పోస్తే నేను ఒక్కడిని గ్లాసు నీళ్లు పోస్తే ఏమైంది, అందుకని నా వంతుగా నేను నీళ్లు పోసేద్దానని చెప్పి నీళ్లు పోసేటవాడు. అందరూ అలాగే అనుకున్నారట. నేను గ్లాసుడు నీళ్లు పోస్తే ఏమవుతుందని చెప్పి తీరా మోసి రాజుగారు పొద్దున్న తెప్పించండి పాలు అంటే దాని నిండా పాలు కాదు, నీళ్లు ఉన్నాయి. కాబట్టి ఇది కూడా అంతే. ఇప్పుడు ఈ గండి పూడ్చడానికి ఇసుక మూటలు వేయండి అంటే ఆ గ్రామంలో ఒక పేద మహిళ ఉన్నది, ఆమె మిఠాయి చేసి అమ్ముకుంటూ ఉంటుంది ఆ గ్రామంలో. ఇదంతా మహాసన్నిధానం వారు చెప్పినటువంటి విశేషాలుగానే మనం భావించాలి. ఇదేదో కట్టుకథలు ఇంకో కథలు అని కాదు. మిఠాయి తయారు చేసుకొని అమ్ముకుంటూ ఉందిట.
పైగా ఆమె వృద్ధురాలు కాబట్టి వెళ్ళి ఆ మూటలు వేసి ఇసుక మూటలు వేసి ఆ గండి దగ్గర వేసేంత శక్తి లేదు, కానీ వెయ్యాలి, తప్పదు. ఎందుకంటే గ్రామంలో ఉన్న వాళ్ళందరూ చేయాలి కాబట్టి. పరమశివుడు ఇది చూశాడు, ఒక లీలని ప్రదర్శించాలని అనుకున్నట్ట. పరమేశ్వరుని యొక్క లీలలో అద్భుతాలు కదా. ఒక కూలీగా అక్కడ మానవ రూపాన్ని ధరించి వృద్ధ స్త్రీ దగ్గరికి వెళ్ళి అమాయకంగా అంటున్నట్టు ఆయన ఆ కూలి, ఇదేమిటి అందరూనేమో నది గట్టు దగ్గరికి వెళ్ళి గండి పూడ్చడానికేమో కష్టపడుతున్నారు, నువ్వు ఇక్కడ కూర్చున్నావేమిటి? రాజుగారి ఆదేశాన్ని పాటించదలుచుకోలేదా? రాజుగారి ఆదేశాన్ని పాటించకపోతే ఏమవుతుందో నీకు తెలియదా అని చెప్పి అన్నట్టు ఆయన. ఎవరు? కూలీ రూపంలో ఉన్నటువంటి శివుడు. ఆమె అందట, నేనేం చేయను ఆయన, నేనేమో కష్టపడి పని చేయలేను, ఈ ఇసుక మూటలు మోసుకుని వెళ్ళి నేనెక్కడ వేస్తాను, పైగా ఈ ఇసుక మూటలు మోస్తూ కూర్చుంటే నేను ఈ మిఠాయి ఎలా తయారు చేస్తాను, మిఠాయి తయారు చేయకపోతే నా వ్యాపారం ఎలాగో, వ్యాపారం లేకపోతే ఈరోజు నాకు తిండి ఎలాగూ, ఇది పస్తులు పడుకోవాలయ్యా, కాబట్టి సందిగ్ధంలో పడ్డాను, రాజాజ్ఞనేమో అతిక్రమించలేను, సందిగ్ధంలో పడ్డాను, ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్పి ఆ వృద్ధురాలు అందిట. ఓ పంచి, నీవు వెళ్ళి పూడ్చాలి కదా, ఆ ఇసుక మూటలేవో నేనే మోస్తాను, ఆ గండిని నేను పూడుస్తాను, నాకేమి ఇస్తావు అని చెప్పి, నాకేదైనా మరి ఇవ్వాలి కదా, నీ బదులు ఇప్పుడు నీ బదులు నేను ఈ భారం మోసానంటే నాకేదో డబ్బులో ఏదో ఇవ్వాలి కదా, నాకేమి ఇస్తావు అంటే నా దగ్గర ఏముందయ్యా, నా దురదృష్టవంతురాలు నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు అందిట ఆమె. పోన్లే ఒకటి ఉంది, నీకు నిన్న మొన్న ఎప్పుడో 10 రోజుల క్రితం చేసిన మిఠాయి ఉంది కదా, అది ఎవరు కొనట్లేదు, అది అంత రుచిగా లేదు, బాగా సరిగా లేదని చెప్పి ఎవరు కొనట్లేదని చెప్పి ఓ పక్కన వేసేసావు కదా, అది పెట్టి అది నేను తినేస్తాను, అదే నా కూలి ఇచ్చేస్తావా అంటే, దానికే ఉంది, బయట పడేద్దాం అనుకునే వస్తువు లాంటి వస్తువు అది, నీ ఇస్తున్నానని చెప్పి అంటే తృప్తిగా తిన్నాడైనా, హాయిగా తినేసి అంతా అయిపోయింది. అయిపోయి ఈయన ఏం చేస్తున్నాడు, ఇసుక మూటలు మోయలేదు, ఏం మోయలేదు, ఆ కూలి ఆ గ్రామంలో ఇష్టం హాయిగా అందరితోనూ కబుర్లు చెప్తున్నాడు, తిరుగుతున్నాడు. అయితే ఈ వృద్ధురాలు పూడ్చవలసిన స్థలం నుంచి కాస్త స్థలం ఇంతో అంతా ఉంటుంది కదా, అక్కడ ఇసుక మూట వేయలేదు, ఎవడు వేస్తాడు? ఇప్పుడు నేను వేయాల్సిన ప్రాంతం నాకు ఇచ్చిన ఈ భాగం, అక్కడ ఇసుక మూట వేసాను, నా ఇంటికి నేను వెళ్ళిపోయాను, అయిపోయింది. కానీ ఇక్కడి నుంచి నీళ్లు ఇంకా పారుతున్నాయి, ఈ గండిలోంచి నీళ్లు బయటకు వస్తున్నాయి. తెలిసింది, ఇదేంటిది ఇంతమంది మొత్తం గండి పూడ్చబడలేదా ఏంటి, ఎక్కడి నుంచో నీళ్ళు వస్తున్నాయని చెప్పి గబగబా వచ్చాడు. చెప్పినప్పుడు అక్కడ కూలీ ఉన్నాడు కదా, ఇదిగోనండి ఇతనేమో చెయ్యాలి, ఇది ఇతను చేయకుండానేమో అటు ఇటు నేను చెయ్యాలని కానీ చేయట్లేదని ఏదో అని ఉంటాడు, చేయట్లేదు అని చెప్పి రాజుగారికి నివేదించుకున్నారు. అప్పుడు రాజుగారు బెత్తం తీసుకుని దండం తీసుకుని 4 బాధడం మొదలుపెట్టారు. ఎవరిని? కూలీని. ఆ కూలీని బెత్తంతో కొడుతుంటే అక్కడున్న వాళ్ళందరికీ దెబ్బలు తగులుతున్నాయట, రాజుకు దెబ్బలు తగులుతున్నాయట. ఇది జరిగిన విషయం. ఓ దెబ్బ గట్టిగా వేస్తే అక్కడున్న 100 మందో 200 అందరికీ దెబ్బలేట, ఈయనకు కూడా దెబ్బలేట. తనని తనే కూలీని కొడుతుంటే తనని తనే కొట్టుకుంటున్నట్లుగా అనిపించింది. అప్పుడు అసలు ఈ వ్యక్తి కూలీ రూపంలో ఉన్నటువంటి వ్యక్తి సామాన్యుడు కాదు, ఏదో భగవంతుడే అని చెప్పి రాజుగారు అనుకున్నారని చెప్పి స్వాములు వారు చెప్పినటువంటి నీతి ఏమిటంటే, పరమేశ్వరుడు ప్రాణులు అందరి యందు ఉన్నాడు, హృదయాకాశంలో అందరి యందు ఉన్నాడు. ఆ పరమాత్మ తన భక్తుల కోసం అనేక రూపాలను ధరిస్తూ ఉంటాడు. భగవద్లీల అనేటువంటిది అంత గొప్పది అని చెప్పి ఇది ఒక నీతిదాయకంగా ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని చెప్పి మనం భ్రమపడవలసిన అవసరం లేదు, సర్వత్రా కూడా ఆయన ఉన్నాడు అని చెప్పినటువంటి సందర్భం. అదే రకంగా ఇంకొక వృత్తాంతం కూడా చెప్పారట మన స్వాముల వారే, అభినవ విద్యాతీర్థ స్వాముల వారు చెప్తున్నవి ఇవన్నీ కూడా. ఇంకొక విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే మంచి చూసారా సూట్ వేసుకుని మంచి షార్టు ప్యాంటు ఇవన్నీ వేసుకుని మంచి బాగా తయారై ఉద్యోగానికి పెడుతున్నట్ట. అందరూ కూడా ఇతన్ని నువ్వు ఇంత ఉన్నతాధికారివి, నీకు ఈ దుస్తులు ఎంత బాగున్నాయో అన్నారట. ఇంటికి వచ్చిన తర్వాత దోవతి కట్టుకుని విష్ణు సహస్రనామాలు పఠనం చేసుకుంటున్నాడు. దోవతి కట్టుకుని పంచి కట్టుకుని విభూతి ధరించి ఇవన్నీ చేస్తున్నట్ట.
ఈ ధోవతలో కూడా నువ్వు బాగున్నావు అని చెప్పి మళ్ళీ స్నేహితుడు అన్నట్ట. అంటే ఈ కథ వల్ల స్వాములవారు ఏం చెప్పదలుచుకున్నారంటే, ఒకే వ్యక్తి భిన్న దుస్తులలో భిన్న వ్యక్తులకి సంతోషాన్ని కలుగు చేస్తున్నాడు. ఒక రూపంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తికి సంతోషం, మరొక రూపంలో ఉన్నప్పుడు మరొక వ్యక్తికి సంతోషం. కానీ పరమాత్మకి రూపం లేకపోయినా కూడా తన భక్తుల కోసం వివిధ రూపాలని ధరిస్తూనే ఉంటాడు. భిన్న భిన్న అవతారాలని, మరి దశావతారాలు ఇవన్నీ ఎందుకు వచ్చాయి? భిన్న భిన్న రూపాలను అవతరిస్తాడు. పరమాత్మకి రూపం లేదు, కానీ రూపాన్ని ధరిస్తాడు. భక్తుల యొక్క శ్రేయస్సుని కాంక్షించి భక్తుల కోసం అనేక రూపాలను ఈయన ధరిస్తాడు అని చెప్పినటువంటి విషయం. ఇదొక వృత్తాంతం. ఇంకా వృత్తాంతాలు ఏంటంటే, భక్తునికి మనం ఎలా సమర్పింపబడాలి, మనం భగవంతుడికి సమర్పణ చేసుకోవాలి. ఎలా సమర్పణ చేసుకోవాలి అంటే, ఒక భక్తుడు తనేదో భగవంతుడికి ఏదైనా సమర్పించాలి అనుకున్నాడు. సమర్పించాలనుకున్నప్పుడు ఏమి సమర్పించాలి, తన దగ్గర ఏమీ లేదు కదా అనుకుని ఏమనుకున్నట్టంటే, అవును ఆయన పశుపతి కదా, పశుపతి కాబట్టి పశువుని ఏదైనా మనం ఒక వస్తువుగా మనం పశువుని సమర్పించుకున్నట్లయితే ఆయన సంతోషిస్తాడు, పశుపతి కాబట్టి అని చెప్పి, ఎలాంటి పశువుని సమర్పించాలంటే ఎలాంటి పశువుని సమర్పించాలి లేదు కదా అనుకొని చెప్పి శివునితో అన్నట్ట, ఈ జాగ్రత్తగా వినండి, నా దగ్గర ఒక గోవు ఉన్నది, ఆ గోవుని నీకు సమర్పిస్తున్నాను స్వామి అని. ఏమిటి ఆ గోవు అంటే, భక్తి అనేదే గోవు. నా యందు భక్తి అనేటువంటి ఒక గోవు ఉన్నది, ఆ భక్తి అనే గోవు రూపంగా నువ్వు భావించి భక్తిని స్వీకరించు. అంటే ఏమిటి? గోరూపంలో ఉన్నటువంటి భక్తి కాబట్టి ఆ గోవు ఎంతో క్షీరాన్ని ప్రసాదిస్తుంది, ఈ భక్తి కూడా అటువంటి రసాన్ని ప్రదర్శిస్తుంది అని చెప్పడంలో చెప్తూ, పాలు ఇస్తుంది, దానికి మరి ఎక్కడ ఉన్నది అంటే, ఓ స్వామి గోశాలలో ఉంటుంది, కానీ ఈ భక్తి అనే గోవు ఎక్కడుంది? నీ పాదద్వయము మధ్యలో ఉన్నది, నీ పాదాల చెంతన ఉన్నది. అంటే నీ భక్తి అనే నీ గోవు నీ పాదాల చెంత నేను సమర్పిస్తున్నాను అని. అయితే మరి గోవు కదా, గోవు అంటున్నావు కదా, గోవుకి దూడ ఉన్నదా? ఉంటే దూడ కూడా ఉన్నది. ఈ భక్తి అనే గోవుకి దూడ కూడా ఉన్నది. ఏమిటి దూడ? పుణ్యమనే దూడ ఉన్నది. పుణ్యమనే దూడ ఉన్నది. ఓ పరమాత్మ, కాబట్టి నా దగ్గర ఉన్నటువంటిది ఇది ఒకటే, భక్తి ఒకటే ఉన్నది. ఈ భక్తి అనే గోవుని నువ్వు పశుపతివి, నేను భక్తిని గోవుగా ఎందుకు నేను రూపకం చేశాను? నువ్వు పశుపతివి కాబట్టి. పశుపతికి పశువులంటే ఇష్టం కదా, పశువులంటే ఇష్టం. మనమంతా పశువులమే అని ముందే చెప్పుకున్నాం కదా. పశువులంటే ఏమీ ఇది కాదు, అజ్ఞానంతో ఉన్నవారు పశువులు అని అర్థం. మనము అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి ఈ ప్రపంచమంతా సత్యం అనుకుంటున్నాం. సత్యమైనటువంటి బ్రహ్మ పదార్థంగా తెలుసుకొనకుండా ఈ ప్రపంచమే సత్యం అని చెప్పి మనం భావిస్తున్నాం. కాబట్టి ఓ స్వామి, నా దగ్గర ఈ భక్తి అనే గోవు ఉన్నది, ఓ పశుపతి, ఈ భక్తి అనే గోవును నువ్వు స్వీకరించు అని. అంటే భగవంతుడు భక్తుడి నుంచి ఏమీ ఆశించడు. ఆయనకి ఏం కావాలి అంతా ఆయనే ఇస్తుంటే, ఏమండి ఇప్పుడు ఆయన నీకు ఎంత కావాలి, లక్షల కోట్ల ఎంత కావాలో అంతా ఆయనదే ఇస్తున్నప్పుడు ఆయనకు నువ్వేమి ఇవ్వగలవు? కనుక ఆయనకి ఇచ్చేంత సామర్థ్యం మన దగ్గర ఉన్నదా? ఏమి ఇస్తాం ఆయనకి? భక్తి తప్ప, ఆయనకి మనం ప్రదర్శించాల్సింది భక్తి తప్ప మరొకటి కాదు. పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. అది ఒక పత్రం కావచ్చు, పుష్పం కావచ్చు, ఫలం కావచ్చు, ఉదకం కావచ్చు, ఎవరైతే నాకు ఇస్తారో నేను తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. కాబట్టి నేను ఎంతో దానిని ఆనందంతో నేను దానిని స్వీకరిస్తాను. కాబట్టి భక్తితో సమర్పించాలి. అది నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చేవన్నా, లేదా ఒక చెంచాడు ఒక ఉద్ధరణితో ఒక నీళ్ళు ఇచ్చానన్నా రెండూ సమానమే భగవంతుడికి. నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చావు కదా అని చెప్పి ఆయనకి నీ మీద అనుగ్రహం పెరిగిపోదు. ఒక చిన్న ఆకుని
మారేడాకుని వారి మీద అలాగా మనం పెడితే దానివల్ల ఏదో పుణ్యం తగ్గిపోతుంది. అయ్యో ఆయన ₹1 ఇచ్చాడు, నేను ఆకు ఇచ్చాను, లేదంటే చిన్న పువ్వు పెట్టాను నేను. కాదు, నీకు కావాల్సింది ఏంటంటే నువ్వు భక్తి పారవస్యము ఎంత ఉన్నది, ఎంత భక్తితో ఇచ్చాను. ఇప్పుడు లోకంలో దానాలు కూడా అంతే. చాలామంది ఇప్పుడు పాపం వాళ్ళు దానం చేస్తున్నారు, తన దగ్గర ఉన్న ₹1000, ₹10,000, ₹25,000 ఇస్తున్నారు. కానీ అది అందరికీ తెలియాలనే భావనే. అందరూ చూస్తున్నారా లేదా, తాను దానం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందా లేదా, రేపు పత్రికల్లో వచ్చిందా లేదా. ఇది భక్తి ఎందుకు అవుతుంది? అది ఇప్పుడు భగవంతుడికి నేను ఇచ్చేది అందరికీ తెలియాలి. నేను ఇంత దానం ఇప్పుడు అది కూడా చెప్పుకుంటారు కదా, నేను ఇంత దానం చేశాను, నేను ఇంత దానం చేశానండి, ఇంత ఇచ్చానండి. నేను ఎవరో అంటున్నారు కూడా, నేను ఇంత ఇచ్చానండి, ఎవరో అన్ని డబ్బులు వేసుకుంటే నేను ఇంత ఇచ్చాను. ఈ మాటలు చెప్పకూడదు. నిజానికి మనం బహిర్గతం చేయకూడదు. నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు ఇచ్చినప్పుడు దాని ఫలితం నీకు కావాలి అంటే మనస్ఫూర్తిగా నువ్వు ఇచ్చినప్పుడు ఏదో ఆయన చేతిలో పెట్టి నీకు ఎంత ₹1, ₹10 ఎంతో చేతిలో పెట్టు. అంతేగాని అదేదో 10 మంది ప్రశంసిస్తారని చెప్పడం కాదు. కాబట్టి భక్తుడు భక్తి పారవస్యంతో భక్తుడు ఏమి చేసినా కూడా గ్రహిస్తాడు అన్నదానికి ఈ దృష్టాంతాన్ని ఒక చక్కటి దృష్టాంతంతో, చక్కని కథతో స్వాములు వారు చెప్పినటువంటి సమాధానం. దీని తర్వాత ఇంకా భక్తులు రకరకాల సందేహాలు అడుగుతుంటారు కదా. ఎందుకంటే రకరకాల సందేహాలు అక్కడే అడగాలి. నువ్వు అజ్ఞానమో విజ్ఞానమో ఏదో ఒకటి నీకు తెలుసో తెలియకో ఏదైనా అక్కడ అడిగితేనే సరైన సమాధానం వస్తుంది. మీరు ఇప్పుడు నా పక్కన ఉన్నవాడిని నేను ధర్మ సందేహాలు అడిగితే నాకేం చెప్తాడండి ఆయనకే తెలియదు. కానీ తెలియదని చెప్పడు, నాకు ఈ విషయం తెలియదని ఎప్పుడూ చెప్పడు. అసలు అడగడం తడువు. ఓ నలుగురు ఉన్నారనుకోండి, అడగడం తడువు. వాడు ముందు చెప్పేస్తాడు వాడు ధర్మ సూక్ష్మాలన్నీ కూడా. ఎంత ప్రమాదం! ధర్మ సూక్ష్మాలు చెప్పడానికి, ధర్మ విషయాలు చెప్పడానికి కూడా యోగ్యత కావాలి కదా. యోగ్యత లేకుండా కూర్చోబెట్టి చెప్తే అప్పుడు అతనికి ఆ సమయంలో ఏది బాగుందని అని తన మనసు తడితే చెప్తాడనమాట. తన మనస్సుకి ఆ సందర్భంలో ఏమి బాగుందని అనిపిస్తే చెప్పేస్తాడు, అదే ధర్మం అని చెప్తాడు. అది ధర్మం ఎందుకు అవుతుంది? ధర్మం ఒకడికి మంచిగా అనిపించవచ్చు, ఒకడికి మంచిగా అనిపించకపోవచ్చు, వాడి మనసులను బట్టి. కానీ ధర్మం ఎప్పుడు ఒకటే ఉంటుంది. ధర్మం ఎప్పుడు ఒకటే ఉంటుంది. సత్యం వద అని ఉంది, నిజం పలుకు అని. అది కొంతమందికి రుచించదు. నిజం వాడికి ఎప్పుడు మాట్లాడినా అబద్ధమే. కొంతమంది చూసాం, ఎప్పుడు చేసినా మాట్లాడిన 2 నిమిషాల్లో 10 అబద్ధాలు ఉంటాయి. అంత ఇష్టం, అబద్ధాలు ఆడడం అంత ఇష్టం. ఇంకొకటిని చూడండి, తడపటాయిస్తూ ఉంటాడు, అబద్ధం చెప్పడానికి తడపటాయిస్తూ ఉంటాడు. ఇంకా ప్రాణం పోతుందేమనే భయంతో ఏమో అబద్ధం చెప్తాడేమో కానీ అబద్ధం చెప్పడానికి కించిత్తు కూడా చెయ్యడు అతను. ఎప్పుడు సత్యమే పలుకుతాడు. కాబట్టి ధర్మం అనేది సత్యం వద అనేటువంటిది కొందరికి రుచించవచ్చు, కొందరికి రుచించకపోవచ్చు. కానీ వీడు కూర్చున్నవాడు ఏం చేస్తాడు, వీడు తనకు ఏది రుచిస్తుందో అదే చెప్తాడు. అబ్బాయి అబద్ధాలు చెప్పినా పర్వాలేదండి, అప్పుడప్పుడు సర్దుకుపోతూ ఉంటుంది, పర్వాలేదు, అబద్ధాలు ఆడొచ్చు అని చెప్తాడు వీడికి ఇష్టం కాబట్టి. ఇది ఒకటి మీకు దృష్టాంతం చెప్పాను. ఇలాంటివి చాలాను. ఏమండి ఇది తినచ్చా, ఈ పదార్థం తినచ్చా తినకూడదా, వీడికి ఏమీ తెలియదు. అందులో నకలంజం భక్షయేతనుంది, కొన్ని నిషేధాలు ఉన్నాయి. ఈ మాంసం తినేటువంటి వాళ్ళు కూడా ఇటువంటి వస్తువులు ఇటువంటి వాటిని తినకూడదు అని ఉంది. ఏమండి తినచ్చా అని పాపం అడిగాడు. అసలు అడిగిన వాళ్ళ తప్పు. అసలు వీడిని ఎందుకు అడగాలి? అసలు అడిగిన వాళ్ళ తప్పు. ఏదో వచ్చాడు వీడేదో కొంచెం బాగా వేషభాషల్లో ఏదో బాగా కనిపిస్తున్నాడని చెప్పి వీడిని అడిగారు. అడిగితే వీడేం చేశాడు, ఇంక ధర్మ సూక్ష్మాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఇది తినచ్చు, ఇది తినకూడదు, అది తినచ్చు, ఇది తినకూడదు అని చెప్పి తన ఇష్టం వచ్చినట్టు చెప్పడం మొదలుపెట్టాడు. దానివల్ల మనకి ఎంత నష్టం, ఎంత పాపం. ధర్మబద్ధంగా మనం ప్రవర్తించలేదే. కాబట్టి ఇటువంటి ధర్మ సూక్ష్మాలని మనకి చెప్పాలి అంటే భగవంతులనే మనం ఆశ్రయించాలి. భగవంతుడు అంటే భగవంతుడు ఎక్కడున్నాడు? ఇదిగో ఈ పీఠాధిపతులే భగవత్ స్వరూపులు. మనం భగవంతుడు అనుకునే మనం ఏదైనా అడగాలి. కానీ సందేహంగా ఈయనకు వచ్చో రాదో అనే సందేహంతో ఎప్పుడూ వెళ్ళకూడదు. ఒక సద్గురువుని మీరు అనుకున్నప్పుడు, అవును నేను ఇది అడుగుతున్నాను, ఈయన పెద్దగా చదువుకున్నవాడు కాదు, ఏం చెప్తాడో ఏంటో అని ఇటువంటి భ్రమలు ఉన్నాయనుకోండి, మీకు ఏమీ కించిత్తు కూడా ప్రయోజనం కలగదు. ఆయన జాగ్రత్తగా చూడండి, ఆయన ఉపదేశం 10 మందికి చేశారు. ఆయన 10 మందిలో ఒకడికే లబ్ధి కలుగుతుంది, 9 మందికి లబ్ధి కలగదు. ఎందుకు కలగదు? ఈ 9 మంది ఆయన మీద ఉన్న ఆయనకి ఆత్మార్పణం చేసుకోలేదు. గురువు మీద సందేహం పెట్టుకున్నవాడు, గురువుకి తెలిసినో తెలియదో
ఇప్పుడు శిష్యులు చాలామంది అదే అంటున్నారు, ఆయన ఏం చెప్తాడు నాకు, ఆయనకే నేను చెప్పాలి, ఆయన ఏం చెప్తాడు అనే శిష్యులు కూడా చాలామంది ఉన్నారు. సరే, గురువులు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు, కాదని మనం అనలేము. అలాంటి గురువు అనే పదాన్ని వాళ్ళ ఎందుకు ప్రయోగించకూడదు మనం. అలాంటి వాళ్ళు కూడా వేషభాషలతో ప్రజల్ని వంచేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ పరిస్థితిని అంతా మార్చాలంటే ఎవరు మార్చాలి? పీఠాధిపతులే మార్చాలి. మనసుల్ని మార్చాలి అంటే పీఠాధిపతి వాళ్ళు ఒక్కళ్ళే దీనికి సరైనటువంటి వాళ్ళు. వినాయక చతుర్థి నాడు ఇంతమంది విగ్రహాలను పెట్టుకుంటున్నారు కదా, ఇన్ని వందల మంది కోట్ల మంది పెట్టుకుంటున్నారు కదా, ఆ రోజు విగ్రహానికి చక్కగా పూజ చేసి తర్వాత మనం ఏం చేస్తున్నామంటే విగ్రహాన్ని తీసుకెళ్ళి నదిలో కలిపేస్తున్నాం కదా. ఇదంతా ఆశ్చర్యంగా ఉంది కదా, నువ్వేమో శ్రద్ధగా పూజించావు, తీసుకెళ్ళి నదిలో వేసేసావు, మరి ఇది ఎలా కుదురుతుంది, దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి అంటే అప్పుడు సమాధానం ఏం చెప్పారంటే స్వాముల వారు, నిజమే, విగ్రహానికి, మట్టి విగ్రహానికి వస్తుతః చూసినట్లయితే పవిత్రత లేదు అన్నమాట వాస్తవమే. కానీ అది అందంగా తయారైనటువంటి విగ్రహమే, అందం ఉన్నది కానీ పవిత్రత లేదు. కానీ ఆ విగ్రహంలో ప్రాణప్రతిష్ఠ జరిగింది, అది స్వాములా చెప్పింది. అందులో ప్రాణప్రతిష్ఠ జరిగింది. ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు సాక్షాత్తు వినాయకుడిగానే భావించి మనం పూజ చేశాము. తర్వాత పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు యథాస్థానం ప్రవేశించమని చెప్పి ఉద్వాసన కూడా మనం పలికేసాము. పలికేసిన తర్వాత ఆ విగ్రహం మళ్ళీ ఏమైంది, అందులోంచి వెళ్ళిపోయింది, భగవంతుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాబట్టి మామూలు విగ్రహం అయిపోయింది. ఆ మట్టి బొమ్మ ఇంతకుముందు భగవద్ రూపంలో ఉంది కాబట్టి దానిని జాగ్రత్తగా నదిలో నిమజ్జనం చెయ్యాలి అని చెప్పి ఒక దృష్టాంతపూర్వకంగా స్వాముల వారు చెప్పినటువంటి విషయం. దీనికి కొంత బాధ వేస్తూ ఉంటుంది. ఈ నదుల్లో చేసేటప్పుడు ఈ విగ్రహాలు పట్టుకొని విసిరి కొడుతూ ఉంటారు. ఎందుకంటే దూరంగా వాడు ఏం చేస్తాడు, ఇంత ఆ దూరంగా ఉంది నది, అక్కడికి వెళ్ళాలి, విసిరి కొడితే ఉంటే అందులో పడిపోతుంది అనమాట. కానీ అది కూడా ఎంతో మంచి సంకల్పంతో, మంచి హృదయంతో దానిని జాగ్రత్తగా, ఎంతో భక్తిభావంతో జాగ్రత్తగా నదిలో నిమజ్జనం చేయమన్నారని చెప్పి విసిరి కొట్టమని చెప్పలేదు. ఇది చాలా చోట్ల మనం విన్నటువంటి విషయమే. అయితే దీని మీద ఇంకా భక్తుడు ఇంకా సందేహాలు అడుగుతున్నట్ట. ఒక మట్టి బొమ్మ ఒక దేవతామూర్తిగా ఎలా అవుతుంది? ఇది మట్టి బొమ్మ కదా, మళ్ళీ మట్టి బొమ్మ ఏమో ఒకసారి దేవతామూర్తిగా అయింది అంటున్నావు, దేవతామూర్తిగా అయినటువంటి బొమ్మ మళ్ళీ మామూలు మట్టి బొమ్మ అయిపోయిందని చెప్తున్నావు. ఇటువంటి మార్పులు ఎలా వస్తాయి అని చెప్పి మళ్ళీ ప్రశ్న. అప్పుడు ఆ వ్యక్తి సమాధానం చెప్తున్నాడు. ఆ జ్ఞానం ఉన్నటువంటి వాడు సమాధానం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఉన్నాడు. సామాన్యమైనటువంటి వ్యక్తి, మనం అందరం అతని దగ్గరికి వెళ్ళొచ్చు, మనం అతనితో మాట్లాడచ్చు, అతని సలహాలు తీసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. అదే వ్యక్తి ఎన్నికల్లో నిలబడ్డాడు, మనం అందరం ఓట్లు వేసాము, గెలిచాడు, అధికారి అయ్యాడు, ఎంతో అధికారాలు అతనికి వచ్చాయి, చుట్టూ చూస్తే ప్రత్యేక రక్షణ, వసతి సౌకర్యాలు అన్నీ కూడా. మరి అతనిని మనం కలవడం సంభవమా? ఇదే సామాన్య వ్యక్తి ఇంత విశేషమైనటువంటి ఉన్నతాధికారి అయినప్పుడు కలవడం అవుతుందా? మళ్ళీ అదే వ్యక్తి మళ్ళా ఎన్నికల్లో పోటీ చేశాడు, ఓడిపోయాడు, సామాన్యమైనటువంటి వ్యక్తి అయిపోయాడు. ఇది లోకంలో నువ్వు చూస్తున్నటువంటి విషయం కాదా? అని ప్రత్యేక రక్షణ లేదు, వసతి సౌకర్యాలు లేదు, అన్నీ లేదు, మళ్ళీ సామాన్యుడు అయిపోయాడు. ఇక అతని దగ్గరికి మళ్ళీ వాళ్ళు వెళ్ళరు, ఎవరును వెళ్ళాలనుకున్నా కూడా ఏ రకమైనటువంటి ఇది లేదు. కాబట్టి ఒక సామాన్యుడు మంత్రి అయ్యాడు, అధికారి అయ్యాడు, మళ్ళీ సామాన్యుడు అయిపోయాడు. కాబట్టి భక్తుడు కూడా భగవంతుని సద్బుద్ధితో, మరి మంచి ఆలోచనతో విగ్రహంలోకి ఆవాహన చేశాడు. భగవంతుడు ఆ విగ్రహంలో ప్రవేశించాడు, పవిత్రమైన దానిగా రూపొందించాడు. భక్తుడి యొక్క పూజనేమో భగవంతుడు స్వీకరించాడు. మళ్ళీ భక్తుని కోరిక మీదనే భగవంతుడు అక్కడి నుంచి నిష్క్రమించాడు. కాబట్టి ఒకే భగవంతుడు ఈ ప్రాణప్రతిష్ఠ ఉన్నప్పుడు ఉండడం, తర్వాత లేకపోవడం అనేది నువ్వు లోకంలో నువ్వు చూడలేదా? ఇది నీవు చూసావు, భగవంతుడి గురించి నువ్వు చూడలేదు, కానీ నమ్ము, లోకంలో ఉందా లేదా? ఇటువంటి దృష్టాంతం
దృష్టాంతం నీకు ఉందా లేదా అని చెప్తూ ఒక రాయి, ఇప్పుడు విగ్రహారాధన గురించి చెప్తూ ఒక రాయి ఉన్నది, ఆ రాయిగా ఉన్నప్పుడు అందరూ దాని మీద తొక్కుతున్నారు, నడుస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. శిల్పి ఏం చేశాడంటే తన ఉలితో చెక్కుతున్న ఎక్కడ పడితే అక్కడ ఉలి దెబ్బలు కొడుతున్నాడు. ఆ దెబ్బలకి భరించింది ఆ రాయి, అందమైన రూపం తీసుకొచ్చాడు. అందమైన రూపం వచ్చినంత మాత్రంతో అది పూజకు అర్హమైనది కాదు, అది పవిత్రమైనది కాదు. దేవాలయంలో పవిత్రమైన వేదమంత్రాలతో అభిషేకం చేసి, దీన్నే కుంభాభిషేకం అంటూ ఉంటారు కదా, చేసినప్పుడే అప్పుడు ఆ విగ్రహంలోకి ఆ భగవంతుడు ప్రవేశిస్తాడు. అప్పుడు అది నమస్కారానికి యోగ్యమైనటువంటిది అవుతుంది. అంతకుముందు వరకు శిల్పి ఉలి దెబ్బలు కొట్టాడు ఆ విగ్రహానికి. ఉలితో దెబ్బలు కొట్టినటువంటి ఆ వ్యక్తి వచ్చి సాష్టాంగపడి నమస్కారం సమర్పిస్తాడు. అంతవరకు మళ్ళీ భగవంతుడిని స్పర్శిస్తే ఏమో స్పర్శించకూడదేమో, అంతవరకు స్పర్శించడం ఏమిటి, గట్టిగా పట్టుకుని ఇష్టం వచ్చినట్టు దెబ్బలు వేసినటువంటి వ్యక్తే స్పృశించడానికి కూడా వెనకాడతాడు. అడగాలి మనం, పూజ అయ్యా నేను స్పృశించచ్చా అని చెప్పి అడిగి మనం చెయ్యాలి తప్ప, లేకపోతే లేదా అంటే ఎవరైనా యోగ్యులైనటువంటి వ్యక్తులు ఆ విధంగా చేస్తే, ప్రామాణికమైన వ్యక్తులు ఆ విధంగా చేస్తే మనం కూడా చెయ్యొచ్చు. కాబట్టి ఇదంతా విగ్రహారాధన అనే దాని గురించి చెప్తూ అనేక విషయాల గురించి ఇంకా చెప్తూ అతిథి గురించి కూడా కొన్ని విషయాలు చెప్పినటువంటి విషయాలు చెప్పారు. మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చాడనుకో, ఆ అతిథి యోగ్యుడైనటువంటి వ్యక్తి అని అన్నప్పుడు అతన్ని మనం ఆహ్వానించి అతని అతిథి మర్యాదలు చేసి, అతిథి దేవో భవ అన్నారు కాబట్టి అతిథిని దేవుడితో సమానంగా భావించి మనం ఆయనకి సమర్పించాలి అని చెప్పి కూడా అతిథిని గురించి చెప్తూ కూడా చెప్పారు. ఎందుకంటే ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం. మన ఇంటికి ఆకలితో ఎవరైనా వచ్చినప్పుడు మనం చేయవలసినటువంటి ప్రాథమిక కర్తవ్యం, నువ్వు తినే అంత అన్నం పెట్టేయమని కూడా అనరు, కానీ ఎంతో అంత పెట్టచ్చుగా, ఓ పండు ఇవ్వచ్చుగా, ఓ ఫలం ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా. ఏదీ లేకుండా అతిథి కానీ మన ఇంటికి వచ్చి నిరాశతో ఆకలితో తిరిగి వెళ్ళిపోయాడు అంటే అంతకంటే మనకి మహాపాపం ఇంకోటి లేదు. నచికేతుడు, కఠోపనిషత్తు కథ కూడా ఇదే. నచికేతుడు తెలిసి ఆ కథ మీకు తెలిసే ఉంటుంది అందరికీ కూడా. ఇప్పుడు తండ్రి వాజస్రవసుడు తండ్రి ఏం చేస్తున్నాడు, యాగం చేస్తూ, విశ్వజిత్ యాగం చేస్తూ పనికిరాని గోవులను దానంగా ఇస్తున్నాడు. ఇంట్లో చూశాడు, గోవులను దానంగా ఇవ్వాలి, ఇంకా పాలు ఇవ్వవు, ఇవాళ రేపు అన్నట్టుగా ఉన్నాయి ఆవులు, వాటిని తీసుకొచ్చి దానం చేస్తున్నాడు. ఎందుకు ఇంక ఎలాగో అక్కర్లేదు కదా. ఇది చూసి బాధపడ్డాడు నచికేతుడు. నాన్న నన్నెవరికి ఇస్తావు అన్నాడు. నన్నెవరికి ఇస్తావు అంటే ఏంటి, పిల్లవాడు ఏదో చిన్న పిల్లవాడు మాట్లాడుతున్న మాటలు కదా అని చెప్పి పట్టించుకోలేదు తండ్రి. రెండోసారి మూడోసారి నాన్న మరి నన్ను ఎవరికి ఇచ్చేస్తావు నాన్న అన్నాడు. ఒరే నిన్ను యమధర్మరాజుకి ఇచ్చేస్తాను రా అన్నాడు కోపం వచ్చి. అలాగే నాన్న పంపించే యమధర్మరాజు దగ్గరికి అన్నాడు. ఇదేంట్రా నిన్ను యమధర్మరాజు అంటే చంపేసి పంపించడమే కదా, అదే కదా ప్రాణవియోగం చేసేయాలి కదా. ప్రాణవియోగం చేసేస్తే ఇక్కడి నుంచి పరలోకాలకు వెళ్ళిపోతారు. ఇదేంటి మరి నువ్వు అన్నావు కదా సత్యవాక్ పరిపాలన చెయ్యాలన్నా, తప్పు, మాట్లాడిన మాట నిలబెట్టుకోవాలి, పంపించే నన్ను యమధర్మరాజు దగ్గరికి అన్నాడు. తప్పలేదు, తండ్రికి తప్పలేదు. తను అన్నాడుగా అందుకే నోటమంట మాట మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి మాట్లాడాలి. అది కూడా మనం నేర్చుకోవాలి, పెద్దల దగ్గర నేర్చుకోవాల్సినటువంటి విషయం. మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడానికి కూడా కుదరదు. ఓ తిట్టేసిన తర్వాత తప్పు అయిపోయింది క్షమించంటే ఏం లాభం, మరి దీని ఫలితం అనుభవించాల్సిందే కదా. నేను కోపంలో అనేసానండి, ఏమనుకోవద్దండి, నీ కోపం రమ్మని ఎవరు అన్నారు? కోపం వచ్చినప్పుడు కూడా నిగ్రహించుకునే శక్తి కూడా నీకు ఉండాలిగా. పంపించేశాడు, యమధర్మరాజు దగ్గరికి పంపించేశాడు, వెళ్ళిపోయాడు. యమధర్మరాజు గారు ఇంట్లో లేరు 3 రోజులు. అలా బయట కూర్చున్నాడు. నచికేతుడు ఆహారం లేకుండా బయట కూర్చున్నాడు. యమధర్మరాజు వచ్చాడు. వచ్చిన తర్వాత అమ్మ బాబోయ్, నువ్వు 3 రోజులు ఆహారం లేకుండా నా ఇంటి దగ్గర నువ్వు ఉన్నావా, ఉపవాసంతో ఉన్నావా, నాకెంత మహాపాపం. యమధర్మరాజుకు భయం వేసింది.
ధర్మం తెలుసున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు భయం వేసింది. నా పాపాన్ని నేను ప్రక్షాళన చేసుకోవాలంటే ఓ మహానుభావ, చిన్నపిల్లవాడు, ఓ మహానుభావ నీకు 3 వరాలు ఇస్తున్నాను కోరుకో అన్నాడు. నీకు 3 వరాలు ఇస్తున్నాను కోరుకో అంటే 3 వరాలు వరుసగా కోరుకున్నాడు. మొదటి వరం ఏం కోరుకున్నాడు? అక్కడ మా తండ్రి నా గురించి అయ్యో నా కొడుకే, అయ్యో నా కొడుకు అని బాధపడుతూ ఉంటాడు. ఆయన బాధ పోయేటట్టుగా ఆయనకు మనశ్శాంతిని ప్రసాదించు. ఇచ్చాను పో అన్నాడు. అయిపోయింది. మొదటి వరం అయిపోయింది. ఇక రెండో వరానికి అగ్ని విద్య గురించి అడిగాడు. ఇది అందరికీ ఉపయోగించేటువంటి అగ్ని విద్య. అంటే ఏ అగ్నిని ఉపాసన చేసినందువల్ల స్వర్గాది లోకాలు, ఉత్తమ లోకాలు సంభవిస్తాయి, అటువంటి అగ్ని విద్యను ప్రసాదించు అంటే అందుకే నాచికేత విద్య అని నీ పేరుతోనే ప్రసిద్ధమవుతుంది ఈ విద్య అని చెప్పి ఆ విద్యను బోధించాడు. అయిపోయింది. ఇక మూడో వరం, ఓ మహానుభావ యమధర్మరాజా, మనిషి చనిపోయిన తర్వాత ఈ ఒక ఆత్మ అనేటువంటిది ఒకటి ఉందని కొంతమంది, లేదు అని కొంతమంది అంటున్నారు. చనిపోయిన తర్వాత ఎందుకని వాళ్ళు చెప్పేదంతా కూడా, చార్వాకులు చెప్పేదంతా అదే కదా, నువ్వు బతికున్నంతకాలమే పూర్తిగా అనుభవించేయి. రుణం కృత్వా ఘృతం పిబేత్ అని వాళ్ళ శాస్త్రం. అప్పులు చేసైనా ఘృతం అంటే నెయ్యి, అప్పులు చేసైనా శుభ్రంగా నెయ్యి వేసుకుని ఆహారం తినేసి చేసే ఈ లోకంలో అని. చనిపోయిన తర్వాత ఏమీ లేదు చెప్పేటువంటిది ఆ నాస్తికుల యొక్క వాదం, చార్వాకులు. కాబట్టి చనిపోయిన తర్వాత అసలు ఈ ఆత్మ అనేది ఒకటి ఉంటుందా? ఉండదు అని, ఉంటుందని కొంతమంది, లేదు అని కొంతమంది అంటున్నారు. ఓ యమధర్మరాజా, నాకు ఈ విషయం నువ్వు చెప్పవా అంటే అప్పుడు యమధర్మరాజు అతన్ని ఎన్నో ప్రలోభాలకు లొంగదీశాడు. ఎందుకంటే ఆత్మవిద్య అనే దానికి యోగ్యత అనేది అవసరం. యోగ్యత లేకుండా ఆత్మవిద్యని ప్రసాదించరు. ఇప్పుడు పీఠాధిపతి దగ్గరికి వెళ్ళి నాకు మోక్షాన్ని ఇచ్చి ఇంకా చాలామంది ఏదో 1,00,000 రూపాయలు ఇస్తే మోక్షం ఇస్తారనే భ్రమలో ఉన్నారంతా కూడా. మోక్షం ఇచ్చేది కాదది, ఒక వస్తువు కాదది, ఇలాంటి వస్తువు కాదది నీకు ఇచ్చేయడానికి. మోక్షం అనేది అది మనిషిలో పరివర్తన తీసుకొచ్చేటువంటి భగవంతుణ్ణి స్వస్వరూపంగా భావించగలిగిన స్థితికి వచ్చేటువంటి స్థితే మోక్షము అంటే. పరబ్రహ్మైక్యమే మోక్షం అంటే వేరే ఏం లేదు. అసలు మోక్షం అంటే పరబ్రహ్మ. నేనే పరబ్రహ్మనైనప్పుడు నాకు మోక్షం ఏమిటి? నేనే పరబ్రహ్మని కదా, కానీ నేను పరబ్రహ్మని అనుకోవట్లేదు, అజ్ఞానంలో ఉన్నాను. నేనేమనుకుంటున్నాను, నేను మనుషుణ్ణి, ఒక బ్రాహ్మణుణ్ణి, నేను ఒక ఈ మఠాన్ని కట్టించాను, లేదా ఆ మఠాన్ని కట్టించాను, నేను ఒక పోషకుణ్ణి అని చెప్పి భ్రమలో ఈ ధర్మాలన్నింటినీ ఆపాదన చేసేసుకున్నాం. ఎందువల్ల? చైతన్యం మంది ఈ ధర్మాలు ఉన్నాయా? నిర్గుణ పరబ్రహ్మ కదా. కాబట్టి యమధర్మరాజు కూడా ఆయన్ని యోగ్యత ఉందో లేదో అని తెలుసుకుందికి అనేక రకాలుగా ఆయన చెప్పాడు. నాయనా, నీవు బోళ్ళని కోరికలున్నాయి, ఈ ప్రపంచానికి అధిపతి అవ్వాలి, రాజువు కావాలి, నీకు ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు జీవించవయ్యా, ఇక నీకు లోటు లేదయ్యా. ఎవరైనా ఉంటారు, చిత్తం అండి, మంచి వరం ఇచ్చారు, మంచి వరప్రసాదం చేశారు అని అనుకుంటారు. కానీ ఇతనే ఏమన్నాడు, బాలుడు ఏమన్నాడు, ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు బతకమని అంటున్నావు కదా, నువ్వు చచ్చిపోయిన తర్వాత నా సంగతి ఏమిటి? నీకు కూడా చావు ఉంది కదా, మృత్యువుకి చావు లేదా? ఆయనకి ఓ రోజు యమధర్మరాజు అనేది ఒక పదవి, అది ఆయన ఎప్పుడప్పుడు చచ్చిపోతాడు, ఆయన దేవతా విశేషం, ఆయనకి చావు ఉన్నది. మరి నీ చావు నీవు చచ్చిపోతే నా సంగతి ఏమిటి నాయనా? కాబట్టి ఈ వరాలన్నీ నాకు వద్దు, ఆత్మవిజ్ఞానాన్ని ప్రసాదించుము అంటే అదే కఠోపనిషత్తులో 3వ వల్లి దగ్గర నుంచి ఇదే ఆత్మతత్వాన్ని గురించి చెప్పబడింది. ఎంత గొప్ప ఆత్మతత్వం అండి, జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. మనిషి చనిపోయిన తర్వాత ఆ ఆత్మకి చావు లేదు, పుట్టుక లేదు, ఎప్పుడూ ఉండేది, అటువంటి ఆత్మతత్వాన్ని చెప్పి బోధించారు. ఇటువంటి బోధలని పీఠాధిపతులు కూడా యోగ్యతను బట్టి, ఎందుకు చెప్పానంటే ఇదంతా కూడా యోగ్యతను బట్టి చెయ్యాలి. అలా ఎందుకు ప్రారంభించానంటే అతిథిని గురించి, అతిథిని భగవంతునిగా పూజించి మనం చెయ్యాలి అని. లేకపోతే అతిథి కానీ మన ఇంటికి వచ్చి నిరాశతో ఆకలితో వెళ్ళిపోతే ఏం జరుగుతుందంటే తన పాపాలన్నీ ఆ ఇంట్లో వదిలేసి వాడి పుణ్యానంతని పట్టుకుని వెళ్ళిపోతాడట. ఈ శాస్త్రం చెప్తోంది. వాడికి ఏమైనా పాపాలు ఉంటే ఆ ఇంట్లో వదిలేసేయడం, వీడికి కొత్తగా అంటుకుంటాయి ఈ పాపాలని, వాడికి ఏమైనా కాస్త పుణ్యం ఉంటే అది పట్టుకుని వెళ్ళిపోతాడట. కాబట్టి అతిథిని ఎప్పుడూ కూడా అమర్యాదగా చేయకూడదు అని చెప్పి స్వాములు వారు చెప్పినటువంటి వృత్తాంతాలలో అతిథి దేవో భవ అనే వృత్తాంతాల్లో ఇదొక వృత్తాంతం. మరిన్ని వృత్తాంతాలని రేపు మళ్ళీ ప్రవచనంలో చెప్పుకుందాం. ఇక్కడితో ఈ ప్రవచనం పూర్తయింది. స్వస్తి.